Good afternoon to everyone. I am Dr. Sindhura, consultant obstetrician and maternal medicine specialist, KIMS Cuddles, Secunderabad. So today I'll be talking about very basic things, but things which are important to know. Uh, we need to understand these things to understand what we deal with on a day-to-day basis. So first, obstetrics and gynecology అంటే ఏంటి? సో దీంట్లో రెండు కాంపనెంట్స్ ఉన్నాయి. దెర్ ఆర్ టూ కాంపనెంట్స్, ఆబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ. సో చాలా మందికి ఏంటి అంటే గైనకాలజీ అన్న వర్డ్ చాలా ఫెమిలియర్. పీపుల్ ఆస్క్ లైక్ మీరు ఏ బ్రాంచ్ అంటే గైనకాలజిస్ట్ అని చెప్తే దే అండర్స్టాండ్. బట్ ఇఫ్ ఐ టెల్ దెమ్ దట్ ఐఎమ్ అన్ ఆబ్స్టెట్రిషియన్, సో దే డోంట్ అండర్స్టాండ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్. ఇట్ ఈస్ నాట్ అ పాపులర్ వర్డ్, బట్ అది ఏంటి అనేది తెలుసుకోవడం ఇంపార్టెంట్. సో ఆబ్స్టెట్రిక్స్ అంటే ఎవ్రీథింగ్ టు డీల్ విత్ ప్రెగ్నెన్సీ రిలేటెడ్ కాంప్లికేషన్స్ కానీ ప్రెగ్నెంట్ విమెన్ త్రూ అండ్ త్రూ డీల్ చేసేది ఆబ్స్టెట్రిక్స్. గైనకాలజీ అంటే ఎనీథింగ్ అవుట్ సైడ్ ప్రెగ్నెన్సీ, అంటే ప్రెగ్నెన్సీ కాకుండా ఆడవాళ్ళలో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అవన్నీ డీల్ చేసేది గైనకాలజీ. ఇప్పుడు గైనకాలజీలో మనకి వచ్చేవి మెన్స్ట్రువల్ డిజార్డర్స్, అంటే పీరియడ్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్, రైట్ ఫ్రమ్ చిన్న పిల్లలు అంటే టీనేజ్ పిల్లల్లో కానీ రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అది 20s, 30s, 40s టిల్ మెనోపాజ్ అనమాట. మెనోపాజ్ వచ్చే ముందు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. మెనోపాజ్ అటైన్ అయ్యేటప్పుడు, మెనోపాజ్ తర్వాత రకరకాల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో ఇవన్నీ గైనకాలజీ కిందకి వస్తాయి. సో కామన్గా మనం చూసేవి పీసీఓడి అంటాం, పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్, అండ్ ఫైబ్రాయిడ్స్, తర్వాత పెల్విక్ పెయిన్ అంటే పొత్తి కడుపులో నొప్పి అని చెప్పేసి చాలామంది వస్తూ ఉంటారు. ఇన్ఫెక్షన్స్, జెనైటల్ యూరినరీ ఇన్ఫెక్షన్స్, రకరకాల ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. వైట్ డిశ్చార్జ్ లాగా మన దగ్గరికి వస్తూ ఉంటారు. సో దీన్ని డయాగ్నోస్ చేసి ట్రీట్ చేయవలసి వస్తుంది. తర్వాత వచ్చేసి ఇన్ఫర్టిలిటీ, అంటే కన్సీవ్ అవ్వలేకపోవడం, ప్రెగ్నెన్సీ రాలేకపోవడం. ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ ప్రెజెంట్ ఎరాలో చాలా ఎక్కువగా కామన్గా చూస్తున్నాము. అండ్ ఇన్ఫర్టిలిటీ అనేది ఒక సెపరేట్ సబ్ స్పెషాలిటీ, అంటే ఆబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ నుంచి మళ్ళీ ఇన్ఫర్టిలిటీ అనేది సబ్ స్పెషాలిటీ లాగా బ్రాంచ్ ఆఫ్ అయిపోయింది. చాలామంది ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్స్ అని అంటూ ఉంటారు కదా. సో దట్ ఈస్ అ వాస్ట్ సబ్జెక్ట్ ఆల్ టుగెదర్. సో బేసికలీ ఆబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ అనేది ఒక పెద్ద ఓషన్ అనమాట. సో దీంట్లో ఇన్ని రకరకాల ప్రాబ్లమ్స్, ఇన్ని రకరకాల సబ్ స్పెషాలిటీస్ కూడా మనం చూస్తూ ఉంటాము. ఇన్ఫర్టిలిటీలో మళ్ళీ ట్రైనింగ్ ఫెలోషిప్స్ అవి ఉన్నాయి, అవి చేసి ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్స్ అవుతారు. తర్వాత వచ్చేసి మన జననేంద్రియాలు, మన జెనైటల్ క్యాన్సర్స్ అంటాము ఆడవాళ్ళల్లో. దీంట్లో వచ్చేసి గైనకాలజికల్ ఆన్కాలజీ, ఆన్కాలజీ అంటాము. ఇది కూడా ఒక సబ్ స్పెషాలిటీ. సో దీంట్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే స్పెషల్లీ ట్రైన్ అయిన వాళ్ళు కానీ చూసేది జెనైటల్ క్యాన్సర్స్ అనమాట. క్యాన్సర్ ఆఫ్ ద సర్విక్స్, మన అండాశయాలు, ఓవేరియన్ క్యాన్సర్ అంటాము. తర్వాత ఎండోమెటీరియల్ క్యాన్సర్, మన గర్భసంచి లోపలి పొరకి వచ్చే క్యాన్సర్. ఇవన్నీ వచ్చేసి గైనకలాజికల్ ఆన్కాలజీ అంటాము. తర్వాత వచ్చేసి యూరోగైనకాలజీ అంటే గర్భసంచి కిందికి జారింది అంటారు కదా, ప్రొలాప్స్, దీన్ని ప్రొలాప్స్ అంటాము. సో ప్రొలాప్స్ దాంతో సంబంధించి యూరినరీ ప్రాబ్లమ్స్, ఆడవాళ్ళలో వచ్చే యూరినరీ ప్రాబ్లమ్స్ని డీల్ చేసేది యూరోగైనకాలజీ అని సబ్ స్పెషాలిటీ అనమాట. తర్వాత వచ్చేసి కాంట్రాసెప్షన్, ఫ్యామిలీ ప్లానింగ్,
అంటే పిల్లలు పుట్టకుండా ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ కానీ లేకపోతే టెంపరరీ మెథడ్స్. సో, కాంట్రాసెప్షన్ కూడా మన గైనకాలజీ కిందకి వస్తుంది. సో, ఇవన్నీ రకరకాల ఇన్ని రకాలున్నాయన్నమాట. సో, ఇవన్నీ గైనకాలజీ కిందకొస్తాయి. ఇప్పుడు ఆబ్స్టెట్రిక్స్ వైపు వస్తే, ఆబ్స్టెట్రిక్స్ ఎప్పుడైనా సరే ఇట్ ఈస్ అ మదర్ అండ్ చైల్డ్ యూనిట్ అనమాట. సో, మెటర్నల్ అంటే మదర్‌కి సంబంధించి అండ్ ఫీటల్. సో, లోపలున్న బేబీకి సంబంధించిన ఏరియా. సో, ఎప్పుడైనా సరే మదర్‌ని, చైల్డ్‌ని కలిపి మనం చూడాలి. ఆహ్, ఇప్పుడొచ్చేసి మెటర్నల్ అండ్ ఫీటల్ అంటున్నాం కదా! సో, ఫీటల్ మెడిసిన్ అని వచ్చేసింది ఇప్పుడు. ఫీటల్ మెడిసిన్ ఈస్ అన్ ఏరియా వేర్ ఆబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ చేసిన వాళ్ళు ఆహ్, కేవలం అంటే ఫీటస్‌కి సంబంధించి లోపల ఉన్న బేబీ, అన్‌బార్న్ బేబీకి సంబంధించిన రకరకాల ప్రాబ్లమ్స్ మెయిన్‌లీ అల్ట్రాసౌండ్. అల్ట్రాసౌండ్ అనేది స్కాన్స్ అంటాం కదా! సో, ఆబ్స్టెట్రిక్స్‌లో స్కాన్స్ అనేవి సేఫ్ ప్రెగ్నెన్సీలో. సో, అల్ట్రాసౌండ్ స్కాన్ ద్వారా మనము బేబీని చూస్తున్నాము. రకరకాల ప్రాబ్లమ్స్‌ని డయాగ్నోస్ చేస్తున్నాము. అండ్ ఈ కొన్ని డయాగ్నోసిస్‌లకి గర్భసంచి లోపల ఉండగానే అంటే తల్లి గర్భంలో ఉండగానే ట్రీట్మెంట్ జరుగుతుందనమాట. సో, ఫీటల్ థెరపీ అంటాం. సో, ఆహ్, డయాగ్నోసిసే కాకుండా వైల్ ఇన్ ప్రెగ్నెన్సీ ట్రీట్మెంట్ అయ్యేది ఫీటల్ థెరపీ. సో, ఇది కూడా ఫీటల్ మెడిసిన్ కిందకొస్తుంది. అండ్ జెనెటిక్ ప్రాబ్లమ్స్, జెనెటిక్ స్క్రీనింగ్ అండ్ డయాగ్నోసిస్. ఇప్పుడు మనకి కామన్‌గా అన్ని ప్రెగ్నెన్సీస్‌లో మనం చేస్తున్నాము డబుల్ మార్కర్ టెస్ట్ అని. సో, ఇది కాకుండా అడ్వాన్స్‌డ్ టెస్టింగ్స్ కూడా ఉన్నాయి. తర్వాత ఆమ్నియోసెంటసిస్, కొరియాన్ విల్లస్ శాంప్లింగ్ అని అన్నీ ఉన్నాయన్నమాట. ఇవన్నీ ఫీటల్ మెడిసిన్ కిందకొస్తాయి. ఎవరైతే ఆబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ చేసి ఫీటల్ మెడిసిన్‌లోకి వెళ్తున్నారో వాళ్ళు ఆహ్, ఆహ్, స్పెసిఫిక్‌గా ఈ ప్రాబ్లమ్స్‌ని డీల్ చేస్తారనమాట. ఇప్పుడొచ్చేసి మన మెయిన్ టాపిక్ నేను ఏదైతే ఈరోజు మాట్లాడాలనుకుంటున్నానో అది మెటర్నల్ మెడిసిన్. సో, ఇప్పుడు ఏంటి అంటే ఆబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ వన్స్ మనం ఈ డిగ్రీ ఆబ్టైన్ చేసిన తర్వాత వి ఆర్ ట్రైన్డ్ ఇన్ ఆల్ దీస్ థింగ్స్. ఆబ్స్టెట్రిక్స్‌లో మొత్తం మీద ప్లస్ గైనకాలజీలో మొత్తం మీద వి ఆర్ బేసికల్లీ ట్రైన్డ్ ఇన్ ఎవ్రీథింగ్. సో, వి హావ్ ద స్కిల్స్ టు treat and diagnose and treat and perform all these kind of procedures in all these conditions. బట్ సబ్ స్పెషాలిటీస్ ఎక్కడికక్కడ వచ్చేసరికి మనకి ఎక్స్‌పర్టీస్ పెరిగి ఆహ్, ఇంకా ఇన్ డెప్త్ నాలెడ్జ్ ఉండి ఆహ్, దాంట్లో ఇంకా మెరుగుగా, ఇంకా బాగా ట్రీట్ చేయగలిగే ఆహ్, సిట్యుయేషన్ ఉందన్నమాట ఇప్పుడు మనకి. సో, మెటర్నల్ మెడిసిన్‌లో మనము ప్రెగ్నెన్సీస్‌కి సంబంధించి చూస్తాము. ఇప్పుడు ఏంటి అంటే ప్రెగ్నెన్సీస్ 2 రకాలు. లో రిస్క్ ప్రెగ్నెన్సీస్ అండ్ హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ అని క్లాసిఫై చేశామనమాట. ఎందుకు అంటే లో రిస్క్ ప్రెగ్నెన్సీలో ఆహ్, ద పర్సన్ ఈస్ ప్రెగ్నెంట్ అండ్ షీ డజంట్ హ్యావ్ ఎనీ అదర్ కాంప్లికేషన్. ఓకే. షీ హాస్ అ నార్మల్ ప్రెగ్నెన్సీ, ఆన్‌గోయింగ్ ప్రెగ్నెన్సీ. సో, వేరే ఏ మెడికల్ కాంప్లికేషన్ లేకుండా ప్రెగ్నెన్సీ ఉంది. సో, దీన్ని లో రిస్క్ ప్రెగ్నెన్సీ అంటాం. హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎవరికైతే ప్రెగ్నెన్సీతో పాటు అడిషనల్ కాంప్లికేషన్స్, ఈ కాంప్లికేషన్స్ ప్రెగ్నెన్సీ వల్ల అయ్యుండొచ్చు. లేదంటే కి ముందుగా ఆల్రెడీ ఒక మెడికల్ ప్రాబ్లమ్ ఉంది. సో, ప్రెగ్నెన్సీని ఎఫెక్ట్ చేయగలుగుతుంది. దీన్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి అన్న సిట్యుయేషన్ అనమాట. సో, ప్రెగ్నెన్సీ వల్ల కాంప్లికేషన్ రావచ్చు ఆర్ ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్ లైక్ షీ హాస్ దిస్ కాంప్లికేషన్ ఆర్ మెడికల్ కండిషన్ ప్రయర్ టు ప్రెగ్నెన్సీ. సో, ఇవన్నీ హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ కిందకి వస్తాయి. సో, ఈ హై రిస్క్ ప్రెగ్నెన్సీని అంటే ఎలాంటి రకాలుంటాయి వీటిల్లో? ఇవన్నీ మనం ఒకసారి నేను బ్రీఫ్‌గా చెప్తాను. సో, బాడీలో రకరకాల సిస్టమ్స్ ఉంటాయి. అంటే బ్రెయిన్ నుంచి కింది వరకు. సో, ఏ సిస్టమ్‌లో అయినా ఏ ప్రాబ్లమ్ ఉన్నా అదొక మెడికల్ కాంప్లికేషనే. సో, రకరకాల ప్రాబ్లమ్స్ లైఫ్ లాంగ్ ఉంటాయి. అవి వచ్చిపోయేవి కాదు. సో, ఈ లైఫ్ లాంగ్ ప్రాబ్లమ్స్ ఆహ్, ప్రెగ్నెన్సీలో కూడా ఉంటాయి. అండ్ ప్రెగ్నెన్సీలో బేబీ గ్రోత్‌ని కానీ, మెటర్నల్ అంటే మదర్ కండిషన్, హెల్త్ కండిషన్‌ని గానీ ఎఫెక్ట్ చేసే విధంగా ఆహ్, ఉంటాయి. సో, ఆ ప్రెగ్నెన్సీని మనం జాగ్రత్తగా చూసుకోవడం అనేది చాలా ముఖ్యం అన్నమాట.
సో ఈ మెటర్నల్ మెడిసిన్ అనేది ప్రీ ప్రెగ్నెన్సీయే మొదలవుతుంది. సో ఎవరికైతే ప్రీ ఎగ్జిస్టింగ్ మెడికల్ కండిషన్ ఉందో మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే ముందే ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్ అనేది వెళ్ళి కన్సల్ట్ అయ్యి మాట్లాడుకొని, సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్ అస్ టేక్ అ పేషెంట్ విత్ ఎపిలెప్సీ. ఎపిలెప్సీ అంటే సీజర్, మన ఫిట్స్ వ్యాధి. సో ఫిట్స్ ఉన్న వాళ్ళకి కొన్ని మెడికేషన్స్ ఇస్తారు. ఆ మెడికేషన్స్ వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. సో ఈ ఫిట్స్ వాళ్ళకి కంట్రోల్డ్‌గా ఉన్నాయా లేవా? ఏదన్నా ట్యూమర్, బ్రెయిన్ ట్యూమర్ వల్ల ఫిట్స్ వస్తోందా? లేకపోతే కొంతమందికి ట్యూబర్క్యులోసిస్ అంటే బ్రెయిన్‌ని అఫెక్ట్ చేసి టీబీ మెనింజైటిస్ అంటాం. సో దానివల్ల కూడా వాళ్ళకి ఫిట్స్ రావచ్చు. దానికి ట్రీట్మెంట్ తీసుకొని ఉండొచ్చు. లేదా ట్రీట్మెంట్ తీసుకోకుండా అలానే ఉండుండొచ్చు. మనం ఇప్పుడు ట్రీట్మెంట్ ఇవ్వాలి. సో ఇలా రకరకాల సినారియోస్ ఉంటాయి. సో ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్‌కి వెళ్తే ఏంటి అంటే, ఇప్పుడు ఇంకొక సినారియో తీసుకుంటే మనము సపోజ్ ఒక లేడీకి చిన్నప్పటి నుంచి హార్ట్ డిసీజ్ ఉంది. కంజెనిటల్ హార్ట్ డిసీజ్ అనుకుందాం. సో దానికి సర్జరీ కొంతమందికి అయ్యి ఉండొచ్చు. లేకపోతే కొంతమందికి సర్జరీ అవ్వకుండా ఉండొచ్చు. లేకపోతే మెడికేషన్స్ అవసరం ఉండొచ్చు. సో ఇలాంటి లేడీ ఇప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయొచ్చా? కన్సీవ్ అవ్వొచ్చా? అన్న క్వెషన్ వస్తుంది. సో ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్‌కి వెళ్తే ఇలాంటి క్వెషన్స్‌కి మనకి ఆన్సర్స్ దొరుకుతాయి. రకరకాల మెడికేషన్స్ ప్రెగ్నెన్సీలో ఇవ్వకూడదు. ఇస్తే డెవలపింగ్ బేబీకి అంటే బేబీ ఏదైతే లోపల ఆర్గాన్ ఫార్మేషన్ అవుతుందో, ఆర్గాన్ ఫార్మేషన్‌లో ప్రాబ్లమ్స్ వచ్చి మాల్‌ఫార్మేషన్స్ వస్తాయి. అంటే అబ్నార్మల్‌గా పుట్టడం. సో కొన్ని మెడికేషన్స్ ఏంటంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే ముందే మనం చేంజ్ చేసుకొని అప్పుడు కన్సెప్షన్ ప్లాన్ చేసుకుంటే బెటర్. సో ఈ హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ ఎస్పెషల్లీ ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వచ్చేసి ప్రెగ్నెన్సీ. సో కన్సీవ్ అయిన తర్వాత వెంటనే సపోజ్ ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్ అటెండ్ అవ్వలేదు. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కన్సీవ్ అయిన తర్వాత కన్సల్టేషన్ తీసుకుంటే బెటర్. అట్‌లీస్ట్ అప్పుడైనా మనము ఏదన్నా హార్మ్‌ఫుల్ మెడికేషన్, ఏదన్నా డేంజరస్ మెడికేషన్ మీద ఉన్నారు, బేబీకి ప్రాబ్లమ్ అవుతుంది అన్నప్పుడు ఆ మెడికేషన్‌ని మనం స్టాప్ చేయొచ్చు. అండ్ ఇంకో మెడికేషన్‌కి సేఫర్ మెడికేషన్. సో దేర్ ఆర్ సమ్ మెడికేషన్స్ విచ్ ఆర్ కన్సిడర్డ్ సేఫ్ ఇన్ ప్రెగ్నెన్సీ. సో ఆ మెడికేషన్స్‌కి మనం మార్చుకోవచ్చనమాట. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కన్సల్ట్ అవుతే బెటర్. బెస్ట్ ఈస్ ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్. లేదు అది ఫర్ సమ్ రీజన్ జరగలేదు అంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ప్రెగ్నెన్సీలో కన్సల్టేషన్ తీసుకుంటే బెటర్. సో అండ్ త్రూఅవుట్ ప్రెగ్నెన్సీ మీ ఎవరైతే ఆబ్స్టెట్రిషియన్ స్టార్టింగ్ నుంచి చూస్తున్నారో వాళ్ళ దగ్గరే ఫాలో అప్ అవుతే బెటర్. సో ఇప్పుడు మెటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్ అని ఇప్పుడు ఇట్ ఈస్ అన్ అప్‌కమింగ్ బ్రాంచ్ అనమాట. సో ఎవరికైతే స్పెషల్ ఇంట్రెస్ట్ ఇన్ మెడికల్ డిజార్డర్స్, ప్రెగ్నెన్సీలో మెడికల్ డిజార్డర్స్ ఉన్న ఆడవాళ్ళ గురించి ఎవరైతే అంటే ఆబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ చేసిన వాళ్ళు ఎవరికైతే స్పెషల్ ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు మెటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్స్ అనమాట. సో కన్సల్టేషన్ ఎంత త్వరగా తీసుకొని ఫాలో అప్‌లో ఉంటే అంత మంచిది. సో సో ఈ మెడికల్ కాంప్లికేషన్స్ ఏంటి? ప్రెగ్నెన్సీలో వచ్చే మెడికల్ కాంప్లికేషన్స్ కొన్ని, ప్రీ ఎగ్జిస్టింగ్ కాంప్లికేషన్స్ కొన్ని అని చెప్పుకున్నాం కదా! సో ప్రెగ్నెన్సీలో వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి? ప్రెగ్నెన్సీలో బీపీ వచ్చింది అంటారు కొంతమంది. దాన్ని ప్రీ ఎక్లాంప్సియా అంటారు. సో ప్రీ ఎక్లాంప్సియా ఈస్ అ కాంప్లికేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అన్నమాట. తర్వాత జెస్టేషనల్ డయాబెటీస్ అంటారు. ప్రెగ్నెన్సీలో వచ్చిన డయాబెటిస్. ఇది ప్రెగ్నెన్సీ తర్వాత కంటిన్యూ అవుతుందా? లేకపోతే నార్మలైజ్ అవుతుందా? అన్నది ఒక క్వెషన్. ఇట్ డిపెండ్స్ ఫ్రమ్ మదర్ టు మదర్. ప్రతి ఒక్కళ్ళకి అది నార్మలైజ్ అయిపోతుందని చెప్పలేము. అది ఫాలో అప్ చేయాల్సొస్తది. సో 2 బీపీ అండ్ షుగర్ 2 ప్రీ ఎక్లాంప్సియా అండ్ జెస్టేషనల్ డయాబెటీస్ 2 వచ్చేసి మనకి ప్రెగ్నెన్సీ తర్వాత కంటిన్యూ అవుతాయా? లేకపోతే నార్మలైజ్ అవుతుందా? అన్నది ఫాలో అప్ చేస్తే గాని మనకు తెలీదు. నెక్స్ట్ వచ్చేసి ప్రెగ్నెన్సీలో బ్లీడింగ్. ప్రెగ్నెన్సీలో నార్మల్లీ బ్లీడింగ్ అవ్వకూడదు. సో ఎవరికైతే ప్రెగ్నెన్సీలో బ్లీడింగ్ కానీ, స్పాటింగ్ కానీ కనిపిస్తుందో అది డెఫినైట్‌లీ ఒక రిస్క్. సో ఫస్ట్ ట్రైమెస్టర్‌లో ఎర్లీ ప్రెగ్నెన్సీలో స్పాటింగ్ కనిపించడము, లేదంటే కొంచెం నెలలు దగ్గర పడే కొద్దీ బ్లీడింగ్ అవ్వడము ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్, అబ్నార్మల్ కండిషన్స్ వేర్ ఇమ్మీడియేట్‌గా మెడికల్ కేర్ తీసుకోవాలి.
తర్వాత ఎవరికైతే ప్రీవియస్‌గా ఒక సిజేరియన్ అయిన వాళ్ళు ఉంటారో, ఒక సిజేరియనో, 2 సిజేరియన్సో ఇది కూడా ఒక రిస్క్ ఫ్యాక్టరే. డెఫినైట్‌లీ ఆహ్, ఎక్స్‌పర్టీస్ ఉన్న డాక్టర్ దగ్గరే చూపించుకుంటే బెటర్. తర్వాత కొంతమందికి నెగెటివ్ బ్లడ్ గ్రూప్ ఉంటుంది. అంటే ఏ నెగెటివ్, బి నెగెటివ్, ఓ నెగెటివ్ అలా ఉంటారు కదా! మదర్‌కి ఎవరికైతే నెగెటివ్ బ్లడ్ గ్రూప్ ఉందో అండ్ వాళ్ళ హస్బెండ్‌కి సపోజ్ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఉంటే అంటే మదర్ ఇస్ నెగెటివ్ బ్లడ్ గ్రూప్ అండ్ ఫాదర్ హాస్ పాజిటివ్ బ్లడ్ గ్రూప్. అప్పుడు బేబీకి నెగెటివ్ బ్లడ్ గ్రూప్ ఉండొచ్చు, పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఉండొచ్చు. నెగెటివ్ బ్లడ్ గ్రూప్ ఉంటే ఏం కాదు. ఎందుకంటే మదర్‌కి, బేబీకి నెగెటివే. పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఒకవేళ బేబీకి ఉంది అనుకుందాం. అప్పుడు మదర్‌కి, బేబీకి అది ఇన్‌కంపాటిబిలిటీ కదా! సో, అది ఒక కాంప్లికేషన్ అన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే బేబీ సపోజ్ ఆహ్, ఆహ్, బేబీకి ఉన్న ఎర్ర కణాలు రక్త కణాలు ఏవైతే ఉంటాయో వాటిని కొన్ని యాంటీబాడీస్ వెళ్ళి వాటిని డిస్ట్రాయ్ చేస్తాయి. సో, బేబీకి అనీమియా అనేది వస్తుంది. ఇది అంటే ప్రతి ఒక్క టాపిక్, ప్రతి ఒక్క కండిషన్ నేను ఏదైతే చెప్తున్నానో అది చాలా వాస్ట్ అన్నమాట. చాలా ఇన్ డెప్త్‌గా మాట్లాడుకోవాలి ప్రతి ఒక్క కండిషన్ గురించి. సో, ఆహ్, ఆహ్, ఇది ఒక కాంప్లికేషన్. సో, ఈ కండిషన్‌లో మనము బేబీని మానిటర్ చేయాలి. ఆహ్, బేబీ పుట్టిన తర్వాత అప్పుడప్పుడు బ్లడ్ చాలా తక్కువైపోయి బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూజన్స్ ఇవ్వడము, ఇలాంటివి కూడా జరుగుతాయి. ఈవెన్ తల్లి గర్భంలో ఉండగా కూడా బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూజన్స్ ఇవ్వాల్సొస్తుంది బేబీకి. ఇంట్రా యూట్రైన్ ట్రాన్స్‌ఫ్యూజన్ అంటాం. సో, ఫీటల్ మెడిసిన్ చేసిన వాళ్ళు ఈ ప్రొసీజర్‌లో ట్రైన్డ్ ఉన్నవాళ్ళు ఈ ప్రొసీజర్ కూడా చేయడం జరుగుతుందనమాట. తర్వాత ట్విన్ ప్రెగ్నెన్సీ అంటే సాధారణంగా ఒక బేబీయే పెరుగుతూ ఉంటారు. అలా కాకుండా కవలలు లేదా ట్రిప్లెట్స్. సో, ఇప్పుడు మనకి ఈ ఐవీఎఫ్, అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నిక్స్ చాలా కామన్‌గా చూస్తున్నాము. సో, ఇలాంటి ట్రీట్మెంట్స్ తీసుకున్న వాళ్ళల్లో మోర్ దెన్ 1 బేబీ ఒకటేసారి పెరగడం జరుగుతుంది. ఇది హై రిస్క్ ప్రెగ్నెన్సీ కిందకే వస్తుంది. ఎందుకంటే నార్మల్లీ సింగిల్ బేబీ ఉన్నప్పుడు మనం ఆహ్, చూడడం వేరు. ప్రెగ్నెన్సీ కోర్స్ వేరు. ఇద్దరు బేబీస్ ఆర్ ముగ్గురు బేబీస్ ఉన్నప్పుడు రిస్క్ పెరుగుతుందనమాట. చాలా రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలుంటాయి. మదర్‌కి కానీ, బేబీస్‌కి కానీ. సో, ఇది కూడా చాలా ఒక వాస్ట్ టాపిక్. దీంట్లో కూడా చాలా ఇన్ డెప్త్ ఎక్స్‌పర్టైజ్ ఉంటే కానీ ఈ కండిషన్‌ని మేనేజ్ చేయడం ఆహ్, జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఫీటల్ గ్రోత్ రెస్ట్రిక్షన్ అంటే బేబీస్ లోపల చిన్నగా పెరగడం. అంటే వెయిట్ తక్కువ పెరగడం. నార్మల్‌గా 7 నెలలకి 1 కేజీ ఉండాలి అంటాము. సో, 8 నెలలకి 2 కేజీ అట్లా. సో, ఈ బేబీస్ ఏంటంటే అవసరం అంటే మామూలుగా మనం ఎక్స్‌పెక్ట్ చేసినంత పెరగకుండా తక్కువ ఆహ్, పెరుగుదల ఉంటుంది. దానికి కూడా రకరకాల కారణాలుంటాయి. మన లోపల మాయ ఏదైతే ఉంటదో మదర్ నుంచి బేబీకి బ్లడ్ అండ్ న్యూట్రియంట్ సప్లై చేసే ఆర్గన్ మాయ ప్లసెంటా ఏదైతే ఫార్మ్ అవుతుందో అక్కడి నుంచి రక్తం సరిగ్గా వెళ్ళకపోవడము బేబీకి. హ్మ్. అలా రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. సో, ఇది కూడా హై రిస్క్ ప్రెగ్నెన్సీ. బేబీని కేర్‌ఫుల్‌గా మానిటర్ చేసుకోవాలి. రక్తం ఫ్లో ఎలా ఉంది, డాప్లర్స్ చేసుకొని చూడాలి. చాలా ఫ్రీక్వెంట్‌గా మానిటర్ చేస్తూ ఉండాలన్నమాట ఈ ప్రెగ్నెన్సీని కూడా. సో, ఇవన్నీ ఏంటంటే ప్రెగ్నెన్సీలో వచ్చే కాంప్లికేషన్స్. ఇప్పుడు ప్రెగ్నెన్సీ ఔట్‌సైడ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అంటే ప్రెగ్నెన్సీకి సంబంధం లేకుండా మదర్‌కి ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్ డిజార్డర్. సో, వి విల్ స్టార్ట్ విత్ న్యూరలాజికల్ కండిషన్స్. సో, బ్రెయిన్‌కి సంబంధించి ఫస్ట్ ఏంటంటే హెడేక్. హెడేక్ ఇన్ ప్రెగ్నెన్సీ. సో, చాలా మందికి మైగ్రేన్ ఎక్కువ కావటము, తర్వాత బ్రెయిన్‌లో ఫ్లూయిడ్ ఏదైతే సర్క్యులేట్ అవుతుందో దాని ప్రెషర్ పెరగడము, ఇవన్నీ హెడేక్‌కి కారణాలుంటాయి. వీటిని మనము అండ్ ఇందాక చెప్పినట్టు ఫిట్స్ ఎవరికైతే ఉంటాయో కొంతమందికి ప్రెగ్నెన్సీలో ఫస్ట్ టైమ్ ఫిట్స్ వస్తాయి. అది చాలా హై రిస్క్. అది ఆల్‌మోస్ట్ ప్రాణానికే ప్రమాదంగా ఉండే కండిషన్ అది. సో, ఆల్‌మోస్ట్ వితిన్ మినిట్స్ దానికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి అండ్ డెలివరీ కూడా ప్లాన్ చేయాలి. సో, బ్రెయిన్ ట్యూమర్స్ కానీ, మెనింజైటిస్ ఆల్రెడీ ట్రీటెడ్ కండిషన్స్ కూడా ఉంటాయి.
బట్ స్టిల్ ట్రీటెడ్ ఉన్నా కూడా ప్రెగ్నెన్సీలో అగ్రవేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కొన్ని కండిషన్స్. తర్వాత కొంతమంది పేషెంట్స్‌కి వెన్నెముక ఇంజురీ అయ్యి, స్పైనల్ కార్డ్ ఇంజురీ అయ్యి ఉన్న వాళ్ళు ప్రెగ్నెంట్ అవుతే ఎలా ఉంటుంది. తర్వాత స్ట్రోక్ అంటే పక్షవాతం. పక్షవాతం వచ్చిన వాళ్ళల్లో ప్రెగ్నెన్సీ వస్తే ఎలా ఉంటుంది? అండ్ ప్రెగ్నెన్సీలో పక్షవాతం వస్తే దాన్ని ఎలా ట్రీట్ చేయాలి? ఇవన్నీ చాలా హై రిస్క్ కండిషన్స్. అండ్ వీటికి ఏంటి అంటే మల్టీ డిసిప్లినరీ కేర్ అనేది అవసరం. అంటే ఒక టీమ్ ట్రీట్ చేయాలన్నమాట ఈ పేషెంట్‌ని. అండ్ ఈ టీమ్‌లో ఒక సెంట్రల్ మెంబర్, ఒక కామన్ కనెక్టింగ్ మెంబర్ ఎవరు అంటే ఈ ఆబ్స్టెట్రిషియన్, ఈ మెటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్ అనేవాళ్ళు. దే ఆర్ ద కనెక్టింగ్ లింక్ బిట్వీన్ ఆల్ ద మెంబర్స్ ఆఫ్ ద టీమ్. ఈ టీమ్‌లో వచ్చేసి ఆ కన్సర్న్ స్పెషాలిటీ, సపోజ్ స్ట్రోక్ అంటే న్యూరాలజీ వాళ్ళు, లేదా అవసరం ఉంటే న్యూరో సర్జరీ వాళ్ళు, క్రిటికల్ కేర్ టీమ్, అనెస్థెటిస్ట్, బేబీ గురించి కేర్ చేయడానికి నియోనేటాలజిస్ట్, అంటే పుట్టిన పిల్లల్ని వెంటనే అత్యవసర చికిత్స చేసే వాళ్ళని నియోనేటాలజిస్ట్ అంటాం. సో వాళ్ళు, ఆల్ దీస్ పీపుల్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ మెంబర్స్ ఆఫ్ దిస్ మల్టీడిసిప్లినరీ టీమ్. సో ఈ స్ట్రోక్ వచ్చిన మదర్‌ని ట్రీట్ చేయడానికి ఈ ప్రతి ఒక్కళ్ళు చాలా ముఖ్యమైన వాళ్ళు. వీళ్ళలో ఎవరు లేకపోయినా ఈ ట్రీట్మెంట్ జరగదు. సో ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ విత్ ఆల్ ద స్పెషాలిటీస్ అండర్ వన్ రూఫ్, readily available ఉన్న హాస్పిటల్ is the ideal hospital for this kind of patient especially. తర్వాత వచ్చేసి మనం కార్డియాక్ డిజార్డర్స్, కార్డియోవాస్కులర్ డిజార్డర్స్ తీసుకుంటే కంజెనిటల్ హార్ట్ డిసీజ్, పుట్టుకతో వచ్చిన హార్ట్‌లో హోల్ అంటారు కదా కామన్‌గా. సో పుట్టుకతో వచ్చిన హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, కొంతమందికి ఆల్రెడీ సర్జరీ అయి ఉంటుంది చిన్నప్పుడే. మోస్ట్‌లీ అలాంటి వాళ్ళకి ఎక్కువ రిస్క్ ఉండదు. బట్ కొంతమందికి సర్జరీ అవ్వకుండా. తర్వాత రుమాటిక్ హార్ట్ డిసీజ్ అంటాము. వాల్వ్స్ పాడయ్యాయి అని చెప్తారు. ఇలాంటి వాళ్ళకి ఎస్పెషల్లీ ప్రెగ్నెన్సీలో చాలా రిస్క్ ఉంటుందండి. మైట్రల్ వాల్వ్ అనేది చిన్నగా అయిపోయి, సో ప్రెగ్నెన్సీలో ఏంటంటే మెయిన్‌గా బ్లడ్ సర్క్యులేషన్‌లో రకరకాల చేంజెస్ అవుతాయి. సో ఈ బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. బికాజ్ బేబీకెళ్ళేది అదే. సో ఎక్కడైతే మనకి బ్లడ్ సర్క్యులేషన్‌లోనే ఇన్‌హెరెంట్‌గా ప్రాబ్లమ్ ఉంది అంటే గనక అది డెఫినెట్‌లీ ప్రెగ్నెన్సీని ఎఫెక్ట్ చేస్తుంది. సో ఈ వాల్వ్యులర్ హార్ట్ డిసీజ్, మైట్రల్ స్టెనోసిస్, రుమాటిక్ హార్ట్ డిసీజ్ అంటాం. సో ఇలాంటి వాళ్ళకి మనము ప్రెగ్నెన్సీకి ముందు నుంచే ఫాలో అప్ చేస్తూ ఉండాలి. ఇలాంటి ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలి అనుకున్నప్పుడు, ఇన్‌ఫాక్ట్ యాక్చువల్లీ కొంతమంది గర్ల్స్ పెళ్లి ఫిక్స్ అయింది, ప్లాన్ అదే పెళ్లి జరగక ముందే వచ్చి కన్సల్టేషన్ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అడ్వైస్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. నాకు ఇది ఉంది కదా మేడం, నేను ప్రెగ్నెంట్ అవ్వొచ్చా, ప్రెగ్నెన్సీ అసలు చేసుకోవచ్చా అని చెప్పేసి చాలా మంది వస్తారు. సో అది యాక్చువల్లీ కరెక్ట్ టైమ్. సో అప్పుడే కౌన్సిలింగ్ తీసుకుంటే వాళ్ళు మెంటల్‌గా వాళ్ళు ప్రిపేర్ అవుతారు. అండ్ ఇంకా జాగ్రత్తగా ఉంటారనమాట. సో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే ముందు మళ్ళీ ఒకసారి కన్సల్టేషన్ తీసుకొని మెడికేషన్స్ ఏవేవి ఉన్నాయి అన్నీ ఆప్టిమైజ్ చేసుకోవాలి. సో ఆప్టిమైజింగ్ ద కండిషన్ ఆఫ్ ద మదర్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ప్రయర్ టు ప్లానింగ్ ప్రెగ్నెన్సీ. సో వన్స్ ప్రెగ్నెన్సీ హ్యాస్ కమ్, ప్రెగ్నెన్సీలో మళ్ళీ ఆ ఆప్టిమైజేషన్ కంటిన్యూ అవుతుందనమాట. అండ్ ప్రతి ట్రైమెస్టర్, ఫస్ట్ ట్రైమెస్టర్, సెకండ్ ట్రైమెస్టర్, థర్డ్ ట్రైమెస్టర్‌లో కూడా రకరకాల చేంజెస్ అవుతూ ఉంటాయి మదర్‌లో. సో ఆ చేంజెస్‌కి ప్రకారం మనము అడ్జస్ట్ చేయాలి. మెడికేషన్స్‌ని గానీ, మదర్ కండిషన్‌ని మానిటర్ చేయడం గానీ, బేబీ గ్రోత్, బేబీ బ్లడ్ సప్లై ఇవన్నీ వస్తాయి. సో ఇట్ ఈస్ అ కాంప్రిహెన్సివ్ కేర్, ఒక డీటెయిల్డ్ కేర్ ప్లాన్ అనేది ఇట్ ఈస్ ఇన్ ప్లేస్ అన్నమాట ఇలా చేసుకుంటే. తర్వాత హార్ట్ బీట్ అబ్నార్మాలిటీస్, హార్ట్ బీట్ రిథమ్‌లో ఏమన్నా అరిథ్మియాస్ అంటాము. సో ఇలాంటి వాళ్ళు కూడా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే మనము ఇలానే కేర్ ఇవ్వాలి. తర్వాత ఎయోర్టిక్ అన్యూరిజం అంటారు. ఎయోర్టా అనేది హార్ట్ నుంచి వచ్చే అతి పెద్ద రక్తనాళము. బాడీ మొత్తానికి సప్లై చేసేదది. సో ఇందులో వాపొస్తే దాన్ని అయోర్టిక్ అన్యూరిజం అంటారు. చాలా మందికి అది
పుట్టుకతో వచ్చిన ప్రాబ్లం వల్ల, ఏదన్నా జెనెటిక్ డిజార్డర్ వల్ల ఉంటుంది. ఇది ఎలాంటి కండిషన్ అంటే ప్రాణానికి ప్రమాదం అనమాట. సో, ప్రెగ్నెన్సీలో ఈ ఇంక్రీజ్డ్ బ్లడ్ సర్క్యులేషన్‌ని తట్టుకోవాలి. అది ఆ వాపు అనేది ఎక్కువయ్యి, బ్లడ్ ఫ్లో స్పీడ్ ఎక్కువయ్యి, అది సమ్‌టైమ్స్ పగిలి కూడా పోవచ్చు. సో, ఇది చాలా లైఫ్ థ్రెటనింగ్ కండిషన్ అనే చెప్పాలి. సో, ఇలాంటి వాళ్ళు కూడా సేమ్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే ముందే మోస్ట్ ఆఫ్ దెమ్ ఈ కండిషన్స్ ప్రెగ్నెన్సీకి ముందే డయాగ్నోజ్ అయ్యి ఉంటాయి. చాలా మందికి కొంతమందికి అన్‌ఫార్చునేట్‌గా ప్రెగ్నెన్సీలో డయాగ్నోజ్ అవుతాయి. ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఏదన్నా సింప్టమ్ వచ్చి దానికి మనం టెస్ట్‌లు చేసి అప్పుడు డయాగ్నోజ్ చేయడం జరుగుతుంది. సో, ఒక ఎయోర్టిక్ అన్యూరిజం ఉన్న పేషెంట్‌ని కూడా సెవెంత్ మంత్ వరకు తీసుకెళ్ళి మనము ఆహ్, డెలివర్ చేయడం జరిగింది. తనకు ఆల్రెడీ అంతకుముందు ఒక 2 ప్రెగ్నెన్సీస్ లాస్ అయ్యి, దాని తర్వాత థర్డ్ ప్రెగ్నెన్సీ ఇలా మనం చేయడం జరిగింది. వీళ్ళల్లో బీపీ కూడా ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బీపీ మాత్రలు హైయెస్ట్ డోస్ పెట్టి మనం బీపీ మాత్రలు డోసేజ్ ఆర్డర్ చేసుకొని అలా చేయడం జరిగింది. సో, ఫైనల్లీ థర్డ్ ప్రెగ్నెన్సీలో సక్సెస్‌ఫుల్‌గా ఆమెకి ఒక లైవ్ బేబీ, హెల్తీ బేబీని ఇవ్వడం జరిగింది. ఏడో నెలలో పుట్టినా కూడా ఒక గుడ్ న్యూనేటల్ కేర్ వల్ల ఆ బేబీ సర్వైవ్ అయ్యి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్లారు. సో, ఇదేంటంటే డెలివరీ తర్వాత కూడా ఆమెకి ఎయోర్టిక్ అన్యూరిజం ఏమి తగ్గిపోదు. అది స్టిల్ ఉంటుంది. డెలివరీ తర్వాత కూడా వీళ్ళని ఫాలో అప్ చేయడం ఇంపార్టెంట్. సో, దీనిలో కీలకమైన పాత్ర పోషించింది ఎవరు అంటే ఆఫ్‌కోర్స్ మదర్ అండ్ బేబీని చూసుకున్నాము. బట్ కార్డియో థొరాసిక్ సర్జన్ ఆహ్, సీటీవీఎస్ సర్జన్, కార్డియో థొరాసిక్ సర్జన్ టీమ్‌తో మనము కోఆర్డినేట్ చేసి చేస్తున్నాము. సో, వాళ్ళు కేర్‌ఫుల్‌గా ఫాలో అప్ చేసి ఈ మదర్‌ని ఇప్పుడు డెలివరీ తర్వాత కూడా ఆవిడకి ఇప్పుడు అన్యూరిజం కరెక్షన్ అనేది సర్జరీ అనేది చేసి ఇప్పుడు ఆవిడ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేశాము. సో, ప్రెగ్నెన్సీలో ఆ సర్జరీ చేయడం చాలా రిస్కీ. సో, ప్రెగ్నెంట్ ఉండగా అయోర్టాని సర్జరీ చేయడం అనేది అది చాలా రిస్కీ కండిషన్. సో, ప్రెగ్నెన్సీ తర్వాత ఆ సర్జరీ చేయడం జరిగింది. సో, ఇది హార్ట్‌కి సంబంధించి అండ్ లంగ్స్‌కి సంబంధించి కూడా రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆస్తమా చాలా కామన్ ప్రాబ్లమ్. న్యూమోనియా, తర్వాత రకరకాల ఇన్ఫెక్షన్స్. ప్రెగ్నెన్సీ అంటేనే ఇన్ఫెక్షన్స్ ఎక్కువొచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట ప్రెగ్నెంట్ లేడీస్‌కి. సో, ఆహ్, ఆ ఇన్ఫెక్షన్ ఎక్కువయ్యి మొత్తం బ్లడ్‌లో కూడా పాకితే దాన్ని సెప్సిస్ అంటాము. సో, సెప్సిస్ అనేది ఇప్పుడు ఆహ్, మదర్స్‌కి ఎక్కువ కాంప్లికేషన్స్ వచ్చి ఆహ్, హ్మ్, ప్రాణానికే ప్రమాదం జరిగే కండిషన్స్ ఏంటి అంటే, ఒకటి డెలివరీలో రక్తస్రావం ఎక్కువ అవ్వడము. ఫస్ట్ కాజ్ అంటే ఆబ్స్టెట్రిక్ హెమరేజ్. సెకండ్ ఈ సెప్సిస్. థర్డ్ వచ్చేసి ప్రెగ్నెన్సీలో బీపీ ఎక్కువ అవ్వడం. సో, ప్రీ ఎక్లాంప్సియా. సో, ఈ 3 కండిషన్స్ ట్రీటబుల్. ముందుగానే రికగ్నైజ్ చేసి ఒక ప్రాపర్ మల్టీ డిసిప్లినరీ టీమ్‌లో మనం మేనేజ్ చేసుకుంటే గనక, ఆ మదర్‌ని ఖచ్చితంగా మనము హెల్తీ స్టేట్‌లో ఇంటికి పంపించగలుగుతాం. సో, ఈ 3 కాజెస్ కూడా ప్రివెంటబుల్ కాజెస్ కాబట్టి, సో, ఇప్పుడు మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అని మాట్లాడుకుంటే, మెటర్నల్ మోర్టాలిటీ రేట్ ఆహ్, మన ఆబ్స్టెట్రిక్ కేర్ గురించి చెప్తుందనమాట. మొత్తం మన కంట్రీలో 1,00,000 మదర్స్ ఒకవేళ డెలివర్ అవుతే, వాళ్ళల్లో ఎంతమంది మదర్స్ ఈ ప్రెగ్నెన్సీ వల్ల లేదా ప్రెగ్నెన్సీ రిలేటెడ్ కాంప్లికేషన్స్ వల్ల ఎంతమంది మదర్స్ చనిపోతున్నారు అని చూసుకుంటే గనక, ఒక 20 ఇయర్స్ బ్యాక్ ఈ మెటర్నల్ మోర్టాలిటీ రేట్ ఆల్‌మోస్ట్ 300 ఉండింది. బట్ ఇప్పుడు ఇంప్రూవ్డ్ మెటర్నల్ కేర్ ఇప్పుడు ఈ సబ్ స్పెషాలిటీస్ అన్నీ వచ్చిన తర్వాత అండ్ మల్టీ డిసిప్లినరీ కేర్ మనకి ఆహ్, లభ్యమైన తర్వాత కేర్ ఇంప్రూవ్ అయ్యి ఇప్పుడు 20 ఇయర్స్ తర్వాత ఆల్‌మోస్ట్ మూడింతలు పడిపోయింది మెటర్నల్ మోర్టాలిటీ రేట్. సో, థట్ ఈస్ ఎ గ్రేట్ థింగ్ దట్ అవర్ కంట్రీ హాస్ అచీవ్డ్. సో, 300 నుంచి ఆల్‌మోస్ట్ 97కి పడిపోయింది. సో, మూడింతలు పడిపోయింది అండ్ నెక్స్ట్ ఇంకొక 20 ఇయర్స్‌లో దే ఆర్ టార్గెటింగ్ ఫర్దర్ డిక్రీజ్ ఆఫ్ మెటర్నల్ మోర్టాలిటీ రేట్. సో, ఆహ్, స్పెషలైజేషన్ వల్ల వచ్చిన బెనిఫిట్ ఇది అని చెప్పడానికి ఈ నంబర్స్ చెప్పాను నేను. సో, ఇప్పుడు రకరకాల సో, మనం ఆస్తమా తర్వాతొచ్చేసి నెక్స్ట్ పొట్టకి
పేగుకు సంబంధించిన ప్రాబ్లమ్స్, లివర్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్, సిరోసిస్ అంటాము, హెపటైటిస్ బి, పాంక్రియాటైటిస్ ఇవన్నీ ప్రెగ్నెన్సీలో చాలామంది వచ్చి ఎమర్జెన్సీలో వచ్చి అడ్మిట్ అయ్యి సో, ఇవన్నీ ఏంటంటే ప్రెగ్నెన్సీలో బిడ్డ ఎదుగుదల కానీ, మదర్‌కి రిస్క్‌ని కానీ పెంచుతాయి. పోర్టల్ వెయిన్ థ్రాంబోసిస్ అంటాం. అంటే పోర్టల్ వెయిన్‌లో లివర్‌కి వెళ్ళే వెయిన్‌లో రక్తం గడ్డకట్టడం, పోర్టల్ హైపర్‌టెన్షన్, ఆహ్, స్ప్లీనోమెగలీ, స్ప్లీన్ పెద్దగా అవ్వడము. తర్వాత బ్లడ్ రిలేటెడ్ డిజార్డర్స్, అనీమియా. అనీమియా అంటే రక్తహీనత. ఇది మోస్ట్ కామన్‌గా మనము చూస్తూ ఉంటాము. ఎస్పెషల్లీ మన కంట్రీలో. బట్ ఎంత కామన్ అయినా కూడా మనము సంహౌ దాన్ని అరికట్టడానికి ట్రై చేస్తున్నాం. బట్ స్టిల్ అనీమియా కంటిన్యూస్ టు ఎగ్జిస్ట్. సో, అనీమియా అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ టు డీల్ విత్ అండ్ టు స్టాప్. అంటే అనీమియాని అరికట్టడానికి మనం మాక్సిమం ట్రై చేయాలి. సో, ఈవెన్ ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సెలింగ్ హెల్ప్స్ ఇన్ కంట్రోలింగ్ ఆర్ ఇంప్రూవింగ్ ద అనీమిక్ స్టేట్. కొంతమందికి హిమోగ్లోబిన్ డిజార్డర్స్ అని ఉంటాయి. సికిల్ సెల్ అనీమియా, థాలసీమియా అని వినుంటాం కదా! సో, ఈ కండిషన్స్ ఏంటి అంటే ఇవి జెనెటిక్. ఇవి ట్రీట్మెంట్‌తో జస్ట్ మనం మేనేజ్ చేయడమే కానీ అవి ఎప్పుడూ ఉంటాయి. ఆ మనిషికి లైఫ్ లాంగ్ ఉండే కండిషన్స్. సో, వీటిల్లో కూడా రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి ప్రెగ్నెన్సీలో. ఇవి సికిల్ సెల్ అనీమియా ఎస్పెషల్లీ మేనేజ్ చేయడం అనేది అదొక ఛాలెంజ్. ఇట్స్ అ ఛాలెంజింగ్ కండిషన్ టు మేనేజ్ అనమాట. సో, దీనిలో మనము జాగ్రత్తగా హిమటాలజిస్ట్‌ని ఇన్వాల్వ్ చేసుకొని మేనేజ్ చేయాలి. తర్వాత థ్రాంబోసైటోపెనియా, ప్లేట్‌లెట్ తెల్ల కణాలు, చిన్న కణాలు అంటాం కదా! సో, ప్లేట్‌లెట్స్ తగ్గిపోవడము. ప్రెగ్నెన్సీ మూలంగానే కొంతమందికి తగ్గిపోతాయి. ఎస్పెషల్లీ థర్డ్ ట్రైమెస్టర్ ఎంటర్ అవుతూ ఉండగా తగ్గిపోతాయి. ఐటీపీ, ఇడియోపతిక్ థ్రాంబోసైటోపెనిక్ పర్పురా అంటాం. దాంట్లో ప్లేట్‌లెట్స్ మరింత చాలా తక్కువ పడిపోయే అవకాశం ఉంటుంది. ఇది ఎప్పుడైనా డయాగ్నోజ్ అవ్వచ్చు. చాలా మంది ప్రెగ్నెన్సీలో డయాగ్నోజ్ అవుతది. కొంతమంది ప్రెగ్నెన్సీ ముందే డయాగ్నోజ్ అవుతది. ఎంత తక్కువ అంటే మామూలుగా లక్షల్లో ఉండాలి ప్లేట్‌లెట్స్. సో, వేలల్లో కూడా పడిపోతాయి కొంతమందికి. ఇలాంటి వాళ్ళకి చాలా రకరకాల ట్రీట్మెంట్స్, అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ కూడా ఇవ్వాల్సొస్తుంది. తర్వాత మామూలుగానే రక్తం ఎక్కడైనా రక్తనాళంలో గడ్డ కట్టడం, క్లాటింగ్ డిజార్డర్ అంటాము. ఇది కూడా ఒక హై రిస్క్ కండిషన్. దీనికి స్పెషల్ ఇంజెక్షన్స్ ఇవ్వాల్సొస్తుంది ప్రెగ్నెన్సీలో. సో, ఇది జాగ్రత్తగా చూసుకోవాల్సిన విషయం. కిడ్నీకి సంబంధించిన వ్యాధులకొస్తే కిడ్నీ స్టోన్స్, స్టోన్ వల్ల వచ్చే పెయిన్, రీనల్ కోలిక్. సో, ఇది ఎంత బాధిస్తుందంటే మదర్‌ని సమ్‌టైమ్స్ ఆ పెయిన్ వల్ల లేబర్ పెయిన్స్ కూడా అంటే నొప్పులు కూడా స్టార్ట్ అయిపోయి డెలివరీ కూడా అకస్మాత్తుగా అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో, దీన్ని మనం జాగ్రత్తగా ట్రీట్ చేసుకోవాలి. అప్పుడప్పుడు స్టోన్‌ని తీసేసి స్టెంట్ కూడా వేయాల్సిన అవసరం ఉంటుంది ప్రెగ్నెన్సీలో. తర్వాత క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటాం. అంటే కిడ్నీస్ ఫెయిల్ అయిపోయి ఇప్పుడు చాలా యంగ్ పేషెంట్స్‌లో కూడా కిడ్నీ ఫెయిల్యూర్ అనేది చాలా కామన్ అయిపోయింది. సో, కిడ్నీస్ ఫెయిల్ అయ్యి ఆహ్, ఇలాంటి వాళ్ళలో బీపీ చాలా ఎక్కువ ఉంటుంది. హైపర్ టెన్షన్ ఉంటుంది. సో, ఇలాంటి వాళ్ళు కూడా మన దగ్గరికి తో వస్తున్నారు. సో, వీళ్ళల్లో అంటే డయాలిసిస్ మీద ఉంటారనమాట. చాలా యంగ్ లేడీస్ విత్ కిడ్నీ ఫెయిల్యూర్ ఆన్ డయాలిసిస్ అండ్ దే కమ్ టు అస్ విత్ ప్రెగ్నెన్సీ. సో, ఏంటి అంటే సాధారణంగా మనం అంటే జనరల్ థింకింగ్ ఏంటి అంటే ప్రెగ్నెన్సీని మనము టర్మినేట్ చేసేయాలి అనేసి ఆలోచిస్తాం. బట్ ద థింగ్ ఈస్ వీళ్ళలో కూడా సక్సెస్‌ఫుల్ ఔట్‌కమ్స్ మనము చూడొచ్చు. బట్ చాలా హై రిస్క్, చాలా కేర్‌ఫుల్ మానిటరింగ్ చేయాలి. ఆహ్, నెలలు నిండక ముందే డెలివరీ చేయాల్సుంటది. ఇలా రకరకాల ఆహ్, ఆహ్, కండిషన్స్ ఉంటాయన్నమాట. సో, బట్ ప్రెగ్నెన్సీని మనము మేనేజ్ చేయొచ్చు సక్సెస్‌ఫుల్‌గా. అండ్ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ అయిన తర్వాత కూడా ప్రెగ్నెన్సీతో ఎనీ ఆర్గన్ ట్రాన్స్‌ప్లాంట్, లివర్ ట్రాన్స్‌ప్లాంట్ ఆర్ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ అయిన తర్వాత కూడా ప్రెగ్నెన్సీతో వస్తున్నారు. సో, వాళ్ళని కూడా మనం సక్సెస్‌ఫుల్‌గా మేనేజ్ చేయొచ్చు. బికాస్ వి హావ్ ద మల్టీ డిసిప్లినరీ టీమ్ హియర్. వి హావ్ స్పెసిఫిక్ ఒక్కొక్క స్పెషాలిటీకి మనకు ఆల్రెడీ ఎక్స్‌పర్టీస్ ఉన్న టీమ్స్ ఉన్నారు. కాబట్టి మనము ఈ ప్రెగ్నెన్సీస్‌ని మనం సక్సెస్‌ఫుల్‌గా మేనేజ్ చేసుకోవచ్చు. విత్ ద మెటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్ బీయింగ్ ఇన్ ద ఆహ్, బీయింగ్ ద కనెక్టింగ్ లింక్ between all these specialties and these
పేషెంట్స్. సో, ప్రెగ్నెన్సీలో గూడా ఫ్రీక్వెంట్‌గా ఫాలో అప్ చేసుకోవాలి. ఆబ్స్టెట్రిషియన్‌ని విజిట్ చేసి మళ్ళీ నెలకొకసారి కిడ్నీ స్పెషలిస్ట్‌ని గాని, ఏ కండిషన్ ఉంటే అది. ఫిట్స్ ఉన్న వాళ్ళు న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళడము. చాలా మందికి ఫిట్స్ టాబ్లెట్స్ డోసేజ్ ఎక్కువ చేయాల్సి ఉంటుంది. లేదా టాబ్లెటే మార్చాల్సి ఉంటుంది. ఫిట్స్ టాబ్లెట్స్ రకరకాల టాబ్లెట్స్‌కి ఫీటల్ మాల్‌ఫార్మేషన్స్ అంటే బేబీకి మాల్‌ఫార్మేషన్స్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. అలాగా. తర్వాత ఎండోక్రైన్ గ్రంథుల వ్యాధులు, థైరాయిడ్ రిలేటెడ్ వ్యాధులు. థైరాయిడ్ నార్మల్‌గా హైపోథైరాయిడ్ అంటే అది మరి అంత రిస్కీ కాదు ప్రెగ్నెన్సీలో. బట్ స్టార్టింగ్ ట్రీట్మెంట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో, హైపోథైరాయిడ్ అని డయాగ్నోసిస్ అవ్వంగానే మనం ట్రీట్మెంట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. హైపర్ థైరాయిడ్ కూడా ఉంటుంది. ఆపోజిట్ ఆఫ్ హైపోథైరాయిడ్. దాన్ని కూడా మనం జాగ్రత్తగా ట్రీట్ చేసుకోవాలి. లేకపోతే ఆహ్, మనం చాలా మదర్ పరంగా కాంప్లికేషన్‌లో ఎండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎస్పెషల్లీ డెలివరీ టైమ్‌లో కానీ, డెలివరీ తర్వాత కానీ. థైరాయిడ్ అనే కాదు, ఏ డిజార్డర్ అయినా ఇన్ జనరల్ ఏంటి అంటే డెలివరీ టైమ్‌లో కానీ, డెలివరీ అయిన నెక్స్ట్ 48 అవర్స్‌లో కాంప్లికేషన్స్ ఎక్కువొచ్చే ఛాన్సెస్ ఈ పీరియడ్‌లోనే అన్నమాట. ప్రెగ్నెన్సీ అంతా ఆహ్, మంచిగా మేనేజ్ చేసుకుంటాము. ఫైనల్లీ డెలివరీ టైమ్‌కొచ్చేసరికి ఏదో ఒక కాంప్లికేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో, అక్కడ మనం మరింత జాగ్రత్తగా ఉండాల్సొస్తుంది. సో, ఆల్‌మోస్ట్ అన్ని సిస్టమ్స్ గురించి బ్రీఫ్‌గా కవర్ చేశాను. ఒక్కొక్క సిస్టమ్‌లో హ్మ్, బాడీలో ఒక్కొక్క సిస్టమ్‌లో ఎటువంటి కాంప్లికేషన్స్ ఉండొచ్చు అనేసి. సో, ఈ కనెక్టివ్ టిష్యూ డిజార్డర్స్ అని ఉంటాయన్నమాట. ఇవి బాడీలో ఏ ఆర్గన్ అయినా ఎఫెక్ట్ చేయొచ్చు. సో, ఎలా చెప్పాలంటే ఇప్పుడు రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని అంటాం కదా! సో, అదొక ఆటో ఇమ్యూన్ డిజార్డర్. అంటే బాడీలో రోగనిరోధక సిస్టమ్ బాడీలో ఉన్న టిష్యూస్ మీదే అటాక్ చేస్తుంది అన్నట్టు. ఆటో ఇమ్యూన్ అది. సో, ఇలా ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్‌లో చాలా రకాలున్నాయి. సో, ఇవి ఉన్న పేషెంట్ పాపులేషన్ యంగ్ లేడీస్ ఎవరైతే ఉంటారో వీళ్ళు కన్సీవ్ అయినప్పుడు వీళ్ళకి రకరకాల రిస్క్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి ప్రెగ్నెన్సీలో. సో, వీళ్ళకి ఎస్పెషల్లీ ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సెలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రెగ్నెన్సీకి ముందే కన్సల్ట్ అయ్యి, ఈ ఆటో ఇమ్యూన్ కండిషన్ ఏదైతే ఉంటదో దాన్ని ఆప్టిమైజ్ చేసుకోవాలి. అంటే అది యాక్టివ్ స్టేట్‌లో ఉండకుండా ట్రీట్మెంట్‌తో బాగా సప్రెస్ అయ్యుండి కంట్రోల్‌లో ఉన్నప్పుడే మనం కన్సెప్షన్ ప్లాన్ చేసుకుంటే అది బెస్ట్ అన్నమాట. అండ్ బేబీకి కూడా అది ఆహ్, ఉత్తమమైన టైం అది. సో, ఆహ్ ప్రీ ప్రెగ్నెన్సీ, ప్రెగ్నెన్సీ అండ్ నెక్స్ట్ వచ్చేది మనకి పోస్ట్ పార్టం. చాలా సార్లు ఏమవుతుందంటే ప్రెగ్నెన్సీ అండ్ డెలివరీ అన్ని డిశ్చార్జ్ వరకు మనం బాగా మేనేజ్ చేసేసుకుంటాం. పోస్ట్ పార్టం ఫాలో అప్ అనేది మిస్ అవుతుంది. ఈదర్ పేషెంట్ రాకపోవడమో, లేకపోతే మనము ఆహ్, స్పెసిఫిక్‌గా చెప్పకపోవటమో. సో, వీళ్ళకి ఈ హై రిస్క్ కండిషన్స్ ఉన్న వాళ్ళకి ఏంటి అంటే, ఈ డిసీజ్ ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత ఈ డిసీజ్ పోదు. డిసీజ్ అలానే ఉంటుంది. అండ్ పోస్ట్ పార్టం అనేది మనం ఫస్ట్ 6 వీక్స్ వరకు ప్యూర్పేరియం అంటాం. సో, ఫస్ట్ 6 వీక్స్ ఆఫ్ పోస్ట్ పార్టం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఫస్ట్ 6 వీక్స్‌లో ప్రెగ్నెన్సీలో వచ్చిన బాడీలో ఏవైతే చేంజెస్ అన్నీ ఉంటాయో, ఈ 6 వీక్స్ పడుతుందనమాట. ఆహ్, నార్మల్ స్టేట్‌కి రావడానికి, రికవర్ అవ్వడానికి. సో, ఈ 6 వీక్స్ మనం జాగ్రత్తగా ఉండాలి. ప్లస్ 6 వీక్స్ తర్వాత కూడా ఫాలో అప్ ఉంటుంది. మంత్లీయో, 3 మంత్లీయో లేకపోతే 6 మంత్లీయో. సో, 6 మంత్స్ కదా అని చెప్పేసి మర్చిపోకూడదు. ఆ ఫాలో అప్ కూడా చేయాలి. అది చాలా ఇంపార్టెంట్. ఈవెన్ ఇయర్‌లీ ఫాలో అప్ కూడా ఉంటాయి చాలా కండిషన్స్‌కి. సో, ఇవి చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి మరి. మీకు ఏదైతే కండిషన్ ఉందో ఆ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్లి ప్లస్ ఆబ్స్టెట్రిషియన్ దగ్గర కూడా ఫాలో అప్ అవ్వడం. తర్వాత నెక్స్ట్ ప్రెగ్నెన్సీ కూడా మనకి ఇదే సిట్యుయేషన్ వస్తుంది. సో, ఆ ఫాలో అప్ అనేది మిస్ అవ్వకుండా ఉండాలి. జాగ్రత్తగా చేసుకోవాలన్నమాట. సో, ఇది ఓవరాల్ వ్యూ అబౌట్ వాట్ ఈస్ మెటర్నల్ మెడిసిన్ అండ్ వాట్ కుడ్ బి ద కండిషన్స్. సో, నేను చెప్పినవి ఉదాహరణకి కొన్ని కండిషన్సే చెప్పాను. ఇలా మనకి అసలు ఆహ్, వాస్ట్ నంబర్ ఆఫ్ కండిషన్స్ ఉంటాయి. అసలు ఒక్కసారి మనము చూసుకుంటే గనక ఎవ్రీ సిస్టమ్‌లో ఒక్కొక్క పేషెంట్‌కి ఒక డిఫరెంట్ ఔట్‌కమ్, ఒక డిఫరెంట్ స్టోరీ, ఒక డిఫరెంట్ ఆహ్, చైన్ ఆఫ్ ఈవెంట్స్ అనేవి ఉంటాయి. సో,
ఒక్కొక్క పేషెంట్‌ని జాగ్రత్తగా మల్టీడిసిప్లినరీ కేర్‌లో ఒక ప్రాపర్ ఫాలో అప్‌లో చూసుకుంటే గనక హై రిస్క్ ప్రెగ్నెన్సీస్‌లో కూడా మనము గుడ్ అవుట్‌కమ్స్ ఇవ్వచ్చు మదర్ అండ్ బేబీకి. సో, ఇందులో ఈ టీమ్‌లో అందరూ ఒక కీలకమైన పాత్ర పోషిస్తారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ నియోనటాలజీ ఈస్ ఆల్వేస్ పెయిర్డ్ అప్ విత్ ఆబ్స్టెట్రిక్స్ అన్నమాట. ఆబ్స్టెట్రిక్స్ అండ్ నియోనేటల్ ఇస్ టీమ్. సో, ఆబ్స్టెట్రిక్స్ ఒకటి లేకుండా ఇంకొకటి ఉండదు. సో, 2 ఇంటర్ డిపెండెంట్ అండ్ both are supposed to function to the maximum expertise to give good outcomes. So we have that um, unit where we are able to deal with these high risk pregnancies as well as the babies who come from these pregnancies and give successful outcomes. So my concluding take home message would be that you need to consistently follow up with your obstetrician, and you need to be aware of your condition. మీకు ఏదైతే సమస్య ఉందో దాని గురించి మీరు ముందే కన్సల్ట్ అయ్యి దాన్ని ఆప్టిమైజ్ చేసుకోవడం ముఖ్యం. అండ్ థర్డ్ థింగ్ ఇస్ ఫాలో అప్. సో, ఫాలో అప్‌లో ఉండడం ముఖ్యం. ఎందుకంటే ఈ కండిషన్స్ అనేవి లైఫ్ లాంగ్ ఉండే కండిషన్స్. సో, ఈవెన్ ప్రెగ్నెన్సీలో వచ్చిన కండిషన్స్‌కి కూడా ఫాలో అప్ కావాలి. బీపీ గాని, డయాబెటిస్ గాని వచ్చిన వాళ్ళకి. చాలా మందికి ప్రెగ్నెన్సీ తర్వాత కూడా కంటిన్యూ అవుతాయి. సో, ఇయర్స్ లేటర్ అంటే లాంగ్ టర్మ్ ఫాలో అప్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో, దట్ వుడ్ బి మై టేక్ హోమ్ మెసేజ్. థాంక్ యూ. సో, కొన్ని క్వెషన్స్ ఉన్నాయి. కొన్ని క్వెషన్స్ అడుగుతున్నారు వ్యూవర్స్. Doctor, how does maternal medicine address chronic conditions like hypertension and diabetes during pregnancy? So, as I said in my talk, ఇప్పుడు క్రానిక్ కండిషన్స్ అంటే ఇప్పుడు హైపర్‌టెన్షన్ అండ్ డయాబెటిస్ ప్రెగ్నెన్సీలో కూడా వస్తాయి. అంటే ప్రెగ్నెన్సీలో ఫస్ట్ టైమ్ డయాగ్నోస్డ్ అన్నమాట. ఇప్పుడు హైపర్‌టెన్షన్ తీసుకుంటే 20 వీక్స్ ముందు బీపీ ఎక్కువైన వాళ్ళని క్రానిక్ హైపర్‌టెన్షన్ అంటాం. అంటే వి విల్ థింక్ దట్ ఈ బీపీ ప్రెగ్నెన్సీకి ముందే ఉండింది. బట్ చిన్న వయసులో వాళ్ళు ఎవరు ఎళ్లి బీపీ చెక్ చేయించుకోరు. అన్‌లెస్ ఏమైనా సింప్టమ్స్ ఉంటే హెడేక్ కానీ, కళ్ళు తిరగడం గాని ఉంటే తప్పిస్తే చిన్న వయసులో వాళ్ళు ఎవరు ఎళ్లి బీపీ ఏం చెక్ చేయించుకోరు. సో, వాళ్ళకి తెలియకపోయి ఉండొచ్చు. ప్రెగ్నెన్సీలో నార్మల్‌గా మనం చెకప్‌కెళ్తే ఫస్ట్ చూసేది బీపీ కాబట్టి అప్పుడు బయటపడుతుంది. సో, ఈ క్రానిక్ హైపర్‌టెన్షన్ అనేది మదర్ మీద, బేబీ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. ఇద్దరిని మనం కేర్‌ఫుల్‌గా మానిటర్ చేసుకోవాలి. మదర్ మీద ఏంటి అంటే సపోజ్ ఒక పర్టిక్యులర్ పేషెంట్‌కి ఎంత కాలంగా బీపీ ఉందో మనకు తెలీదు. ఫస్ట్ టైమ్ ఇప్పుడు హై బీపీ చూపించింది ఎర్లీ ప్రెగ్నెన్సీలో. సో, ఈ పేషెంట్‌కి ఏం చేయాలంటే మొత్తం హోల్ బాడీ మనం చెకప్ చేయాలి. ఈ బీపీ వల్ల ఈ రకరకాల ఆర్గన్స్ ఎలా ఎఫెక్ట్ అయ్యాయో చూడడానికి స్టార్టింగ్ ఫ్రమ్ ఐస్. సో, రెటీనా చూడాలి. ఫండోస్కోపీ చేయాలి. సో, ఆఫ్థల్మాలజిస్ట్ చూడాలి. తర్వాత హార్ట్ 2D ఎకో. సో, హార్ట్ మీద బీపీ వల్ల ఎలాంటి ప్రెషర్ పడింది. క్రానిక్ హైపర్‌టెన్షన్ వాళ్ళకి హార్ట్ ఎన్లార్జ్ అయి ఉంటది కొంచెం లెఫ్ట్ సైడ్. సో, అలాంటి చేంజెస్ ఏమైనా ఉన్నాయా? అది చూడాలి. తర్వాత కిడ్నీస్. సో, ప్రోటీన్స్ పోతాయి వీళ్ళకి యూరిన్‌లో హైపర్‌టెన్షన్ ఉన్న వాళ్ళకి. ప్రోటీన్యూరియా ఎలా ఉంది? ఎంత మోతాదులో ఉంది? సో, ప్రోటీన్యూరియా కూడా మాసివ్ ప్రోటీన్యూరియా అంటాము. సో, క్వాంటిఫై చేయాలి. అంటే ఎంత మిల్లీగ్రామ్స్ ప్రోటీన్ రోజుకి వీళ్ళ యూరిన్‌లో నార్మల్‌గా యూరిన్‌లో ప్రోటీన్స్ పోకూడదు. సో, వీళ్ళకి పోతున్నాయి అంటే ఎంత మోతాదులో పోతున్నాయో తెలుసుకోవాలి. ఈ బీపీకి రీజన్ ఏంటి అనేది చూడాలి. రకరకాల కండిషన్స్ వల్ల బీపీ ఎక్కువ కావచ్చు. అడ్రినల్ గ్లాండ్‌లో ప్రాబ్లమ్ వల్లనో, లేకపోతే కిడ్నీస్‌లో ప్రాబ్లమ్ వల్లనో, కిడ్నీకి వెళ్ళే రక్తనాళం రీనల్ ఆర్టరీ సన్నగా ఉండడం వల్ల కూడా సో, ఆ స్కాన్ చేయించాలి. రీనల్ ఆర్టరీ డాప్లర్, అల్ట్రాసౌండ్, కేఈబీ ఇవన్నీ చేయించాలి. సో, హైపర్‌టెన్షన్ కంప్లీట్ వర్కప్ ఈసీజీ కంప్లీట్ వర్కప్ చేయించాలి మదర్‌కి. బేబీకొచ్చేసి గ్రోత్ ఎఫెక్ట్ అవ్వచ్చు. ఎందుకంటే బ్లడ్ సప్లై ఆగుతూ పోతుంది. చాలా ఎక్కువ రెసిస్టెన్స్‌తో పోతుంది. సో, ప్రెగ్నెన్సీ ముందుకెళ్ళే కొద్దీ ఆ బ్లడ్ సప్లై మెయింటైన్ చేయగలుగుతుందా? అది చూసుకోవాలి. సో, వీళ్ళకి నెలలు నిండక ముందే డెలివరీ చేయాల్సి రావచ్చు. ఆహ్, వీళ్ళకి బీపీ ఎక్కువయ్యి
తలలో ప్రెషర్ పెరిగిపోయి ఫిట్స్ రావచ్చు. సో, ఇవన్నీ కాంప్లికేషన్స్ దృష్టిలో పెట్టుకోవాలి. ఈవెన్ లివర్ కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు. హెల్ప్ సిండ్రోమ్ అంటాం. సో, లివర్ ఎంజైమ్స్, బ్లడ్ టెస్ట్ చేయాలి. ఫ్రీక్వెంట్ మానిటరింగ్ చేయాలి బేసికల్లీ. అండ్ ఫ్యామిలీ హిస్టరీ కూడా ఉంటది వీళ్ళకి. వీళ్ళ మదర్‌కి కానీ, సిస్టర్‌కి కానీ సిమిలర్ కండిషన్ ఉండొచ్చు. సో, అది మనం దృష్టిలో పెట్టుకోవాలి. డయాబెటిస్ కూడా అలాగే. బ్లడ్ షుగర్ మానిటరింగ్ చేయాలి. హెచ్‌బీఏవన్సీ టెస్టింగ్ చేయాలి. చాలా మందికి ఇన్సులిన్ అవసరం ఉంటుంది. సో, వి హావ్ టు టేక్ అవర్ ఎండోక్రైనాలజిస్ట్ ఇంటు ద పిక్చర్. ఎండోక్రైనాలజిస్ట్‌ని కాన్స్టెంట్ లూప్‌లో పెట్టాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, ఈ పేషెంట్ ఒక ఎండోక్రైనాలజిస్ట్ దగ్గరికి పంపిస్తాము. మొత్తం ప్రెగ్నెన్సీ అదే ఎండోక్రైనాలజిస్ట్ చూడాలి. సో, సేమ్ పేషెంట్ ప్రెగ్నెన్సీ అనేది వేరే కండిషన్స్ లాగా ఒకసారి అడ్మిట్ అయ్యి చేసేసాం, డిశ్చార్జ్ అలా కాదు. సో మెనీ మంత్స్ నడుస్తుంది. సో మెనీ మంత్స్ ఫాలో అప్‌లో ఉండాలి. మల్టిపుల్ విజిట్స్, మల్టిపుల్ కన్సల్టేషన్స్. డెలివరీ తర్వాత కూడా వస్తూ ఉంటారు. సో, సేమ్ డాక్టర్ ఫాలో అప్ అయితే దట్ ఈస్ ద బెస్ట్ వే. సో, ఎండోక్రైనాలజిస్ట్‌ని ఎవరినైతే ఇన్వాల్వ్ చేస్తున్నామో వాళ్ళ దగ్గరికే రిపీటెడ్‌గా. సో, నా దగ్గరికి, వాళ్ళ దగ్గరికి. సో, వి ఆర్ ఎ టీమ్. The same people are following up this patient. We know everything about the patient's history, everything about the ఇన్సులిన్ ఎలా ఆల్టర్ చేస్తున్నాము, ఈ పేషెంట్ ఎలా తింటుంది, ఇన్సులిన్ చెప్పినట్టు యేసుకుంటున్నారా లేదా, కాంప్లయన్స్, పేషెంట్ కాంప్లయన్స్. సో, ఇవన్నీ చూసుకుంటామనమాట. అండ్ బేబీ డయాబెటిస్‌లో పెద్దగా పెరుగుతారు. అన్‌కంట్రోల్డ్ షుగర్స్ ఉంటే, షుగర్స్ కంట్రోల్‌లో పెట్టుకోకుండా, మధ్యలో సరిగ్గా డయట్ మెయింటైన్ చేయకుండా, లేకపోతే ఇన్సులిన్ డోసెస్ టైంకి తీసుకోకుండా అలా ఉంటే బేబీస్ చాలా పెద్దగా పెరుగుతారు డయాబెటిస్‌లో. బీపీ ఉన్న వాళ్ళల్లో బేబీస్ చిన్నగా పెరుగుతారు. డయాబెటిస్ ఉన్న వాళ్ళల్లో లార్జ్ బేబీస్. సో, బేబీ గ్రోత్ కూడా మానిటర్ చేసుకోవడం ముఖ్యం. ఎందుకంటే బేబీ వెయిట్ ఎక్కువ అవుతే డెలివరీ కూడా కష్టమవుతుంది. సో, మొత్తం ప్రెగ్నెన్సీలో ఒక్కొక్క స్టేజ్‌లో ఒక్కొక్క కాంప్లికేషన్ యాంటిసిపేట్ చేస్తాము. సో, షుగర్ కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. డెలివరీ తర్వాత కూడా ఈ డయాబెటిస్ పర్సిస్ట్ అవుతుందా? లేదంటే పేషెంట్‌కి ఆల్రెడీ చిన్న వయసు నుంచే డయాబెటిస్ డయాగ్నోస్ అయ్యి ఉన్నారు అంటే, ఆల్ ద మోర్ ఫాలో అప్ ఇంపార్టెంట్. డెలివరీ తర్వాత కూడా షుగర్స్ మళ్ళీ ఆల్టర్ అయిపోతాయి. ఇన్సులిన్ డోసెస్ మార్చుకోవాలి. అలా ఉంటుంది. గుడ్ ఆఫ్టర్‌నూన్ డాక్టర్. డూ ఐ నీడ్ టు డెలివర్ మై బేబీ ఎర్లియర్ ఇఫ్ ఐ హావ్ ఎ హై రిస్క్ ప్రెగ్నెన్సీ? సో, ఇప్పుడు హై రిస్క్ ప్రెగ్నెన్సీ అంటే మనం చెప్పుకున్నాము. ఇన్ని విధాల కండిషన్స్ ఉన్నాయి. ఒక్కో కండిషన్‌కి ఒక్కొక్క టైమింగ్ ఆఫ్ డెలివరీ అనేది ఉంటుంది. మోడ్ ఆఫ్ డెలివరీ అనేది ఉంటుంది. నార్మలా, సిజేరియన్ 2 మోడ్స్ ఆఫ్ డెలివరీ ఎవరికైనా సరే. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్. ఎవరికి నార్మల్ చేయొచ్చు, ఎవరికి నార్మల్ చెయ్యకూడదు. చేస్తే ఈ మదర్‌కి కానీ, బేబీకి కానీ రిస్క్ ఉంటుంది అన్న వాళ్ళకి సిజేరియన్ ప్లాన్ చేస్తాము. సో, ఏ వీక్‌లో ప్లాన్ చేస్తాము అనేది ఎవ్రి కండిషన్‌కి డిఫరెంట్ అన్నమాట. సో, ఇట్ ఈస్ స్పెసిఫిక్ ఫర్ సర్టెన్ కండిషన్. ఇట్ వేరీస్ ఫ్రమ్ ప్రీ ఎక్లాంప్సియా తీసుకుందాం అంటే హైపర్‌టెన్షన్. సో, ఇలాంటి వాళ్ళలో యూజువల్లీ 37 వీక్స్. టోటల్ ప్రెగ్నెన్సీ డ్యూరేషన్ మనం 40 వీక్స్ తీసుకుంటే. టోటల్ ప్రెగ్నెన్సీ డ్యూరేషన్ వచ్చేసి 40 వీక్స్ జనరల్లీ ఫర్ ఎనీవన్. ఇప్పుడు ఈడీడీ ఎక్స్‌పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ ఇస్తాం కదా పేషెంట్స్‌కి. సో, అది 40 వీక్స్‌కొస్తుందనమాట. 3 వీక్స్ బిఫోర్ దట్ మనము హైపర్‌టెన్షన్ ఉన్న పేషెంట్స్‌ని మనం డెలివరీ ప్లాన్ చేసుకోవాలి. వెదర్ నార్మల్‌కైనా, సిజేరియన్‌కైనా. సాధారణంగా హైపర్‌టెన్షన్, డయాబెటిస్ ఉన్న వాళ్ళకి డైరెక్ట్ సిజేరియన్ అవసరం లేదు. నార్మల్‌కి ట్రై చేసుకోవచ్చు. బట్ అదర్ కాంప్లికేషన్స్ ఇప్పుడు ఒక పేషెంట్‌కే హైపర్‌టెన్షన్ ప్లస్ డయాబెటిస్ ఉండొచ్చు. ప్లస్ ప్రీవియస్‌లీ సిజేరియన్ చేసి ఉండొచ్చు. ప్లస్ బేబీ బ్రీచ్ పొజిషన్ అంటే తల పైకి ఉండొచ్చు. ఒక పేషెంట్‌కే మల్టిపుల్ కాంప్లికేషన్స్ ఉండొచ్చు. ఇట్ ఈస్ నాట్ లైక్ ఆస్తమా ఉన్న పేషెంట్‌కి హైపర్‌టెన్షన్ ఉండదు అట్లా కాదు. సో, it is so complex that one patient may have several complications at a time. సో, అన్ని దృష్టిలో పెట్టుకొని డెలివరీ టైమ్ ప్లాన్ చేయాలి. నొప్పులు తెప్పించడానికి మందులివ్వాలా? లేకపోతే నేచురల్ నొప్పుల కోసం వెయిట్ చేయొచ్చా? ఇది కూడా డిపెండింగ్ ఆన్ ద పేషెంట్స్ కండిషన్. అండ్ ఈ పేషెంట్‌కే బేబీ గ్రోత్ రెస్ట్రిక్టెడ్ బేబీ ఉండొచ్చు. లేదంటే మాయ కిందకి ఉండొచ్చు. ప్లసెంటా ప్రీవియా అంటాం. మాయ కిందకి ఉన్నప్పుడు నార్మల్ డెలివరీ చేయకూడదు. సిజేరియనే చేయాలి. సో, ఉన్న కండిషన్స్‌లో ఎవ్రి కండిషన్ మ్యాటర్స్. ప్రతి కండిషన్‌ని చూసుకొని దాని ప్రకారం మనం డెలివరీ టైమింగ్ కానీ అది ప్లాన్ చేసుకోవాలి. Will my pre-existing condition affect future pregnancies? How can I prepare? Definitely. If you have a pre-existing condition, it is going to be there.
సో, అంటే ఇది కూడా ఇట్ డిఫర్స్ ఫ్రమ్ కండిషన్ టు కండిషన్. ఇప్పుడు ఎపిలెప్సీ ఫిట్స్ ఉన్నవాళ్ళు కొంతమంది చిన్ననాటి టైంలో వచ్చాయండి. ఆ తర్వాత 20 ఏళ్లుగా నాకసలు ఫిట్స్ లేవు. టాబ్లెట్స్ మటుకు వాడుతున్నాను అని చెప్తారు. టాబ్లెట్స్ వాడుతున్నారు అంటే డెఫినైట్‌లీ కంటిన్యూ చేయాలి టాబ్లెట్స్. చాలా మందేంటంటే టాబ్లెట్స్ ఆపేసుకుంటారు. వెంటనే ఫిట్స్ ఒస్తాయి. సో, డెఫినైట్‌లీ కంటిన్యూ చేయాలి. కొంతమందికేంటంటే 20 ఏళ్ల క్రితం ఫిట్స్ ఒచ్చాయి. అప్పటి నుంచి రాలేదు. నేను టాబ్లెట్స్ కూడా ఏం వాడట్లేదు అంటారు. సో, అలాంటి వాళ్ళకి కూడా న్యూరాలజీ కన్సల్టేషన్ అవసరము. వాళ్ళు నెసెసరీ టెస్ట్ చేస్తారు. ఈఈజీ, ఎలక్ట్రోఎన్సెఫలోగ్రామ్ అంటాం. ఈఈజీ. ఈఈజీ చేస్తారు, చూస్తారు. వీళ్ళకి మెడికేషన్ అవసరమా? ప్రెగ్నెన్సీలో మళ్ళీ ఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయా? ఎందుకంటే ప్రెగ్నెన్సీ అనేది బాడీకి స్ట్రెస్‌ఫుల్. డెఫినైట్‌లీ బాడీలో రకరకాల చేంజెస్ జరుగుతాయి. అదొక స్ట్రెస్‌ఫుల్ కండిషనే. సో, మళ్ళీ ఫిట్స్ ఒస్తాయా? ఈ లేడీకి ఫిట్స్ మందులు పెట్టాలా? అన్నది వాళ్ళు చూస్తారనమాట. సో, డిపెండ్స్ ఆన్ యువర్ కండిషన్. ఇప్పుడు సపోజ్ టీబీ అనుకోండి. టీబీ ట్రీట్ అయిపోయింది. 2 ఇయర్స్ బ్యాక్ టీబీ ట్రీట్ అయిపోయింది. ట్రీట్మెంట్ తీసుకున్నారు. మళ్ళీ టెస్ట్ చేశారు. టీబీ లేదని చెప్పేసారు అని అంటారు. సో, టీబీ లేదంటే లేదంతే. బట్ టీబీ దేనికొచ్చింది? ఊపిరితిత్తులకొచ్చిందా? లేకపోతే ఎక్కడొచ్చిందా? అదంతా హిస్టరీ ఇంపార్టెంట్ అనమాట. మళ్ళీ ప్రెగ్నెన్సీలో ఒకసారి ఎవాల్యుయేట్ చేసుకుంటాము. మళ్ళీ టీబీ ఏం రాకపోవచ్చు. సో, అది డిపెండ్స్ ఆన్ ద కండిషన్. కొన్ని లైఫ్ లాంగ్ ఉంటాయి. మేనేజ్ చేసుకోవాలి. కొన్ని అక్కడికక్కడ ట్రీట్మెంట్ అయిపోతుంది. బట్ ప్రెగ్నెన్సీలో జాగ్రత్తగా ఉండాలి. మళ్ళీ రాకపోవచ్చు. అలా. వాట్ షుడ్ ఫాదర్స్ నో అబౌట్ ప్రీనేటల్ స్క్రీనింగ్ అండ్ డయాగ్నోస్టిక్ టెస్ట్స్? సో, ప్రీనేటల్ స్క్రీనింగ్ అనేది ఇప్పుడు మనం అందరికి చేస్తున్నాం. అందరు ప్రెగ్నెంట్ విమెన్‌కి. ఇది చేసేది దేనికి అంటే ఆహ్, బాడీలో ఉన్న కణాల్లో క్రోమోసోమ్స్ అని ఉంటాయి. సో, ఆ క్రోమోసోమ్స్‌లో ప్రాబ్లమ్స్‌ని స్క్రీన్ చేస్తున్నామనమాట. ఎందుకు చేస్తున్నాము అంటే, క్రోమోసోమల్ ప్రాబ్లమ్ ఉన్న బేబీస్ పుట్టుకతోనే ఒక జెనెటిక్ ప్రాబ్లమ్‌తో పుడతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డౌన్ సిండ్రోమ్ తీసుకుందాం మోస్ట్ కామన్. సో, డౌన్ సిండ్రోమ్ బేబీస్ ఏంటి అంటే వాళ్ళకి పుట్టుకతోనే రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. లైఫ్ లాంగ్ ఏవో ఒక ఛాలెంజెస్ ఉంటాయన్నమాట. సో, ప్రీనేటల్ స్క్రీనింగ్ చేస్తే ఏంటి అంటే, డయాగ్నోసిస్ మనం వాళ్ళకి ఇస్తున్నాం పేషెంట్స్‌కి. మీకు ఈ బేబీకి ఇలా క్రోమోసోమల్ ప్రాబ్లమ్ ఉండే ఛాన్స్ ఉంది అని చెప్పేసి. దీనివల్ల ఏంటి ప్రాబ్లమ్ అంటే లైఫ్ లాంగ్ ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయండి. సో, ఆ టైంలో వాళ్ళు ఆ ప్రెగ్నెన్సీ ఇలాంటి బేబీని మనము రైజ్ చేయడం అనేది కష్టము. మాకు ఈ ప్రెగ్నెన్సీ టర్మినేట్ చేసేయండి అని చెప్పేసి వాళ్ళు డిసైడ్ చేసుకోవచ్చు. కొంతమంది డిసైడ్ చేసుకుంటారు. కొంతమంది కంటిన్యూ చేయాలని కూడా అనుకోవచ్చు. ఆ చాయిస్ వాళ్ళది. సో, ఆ చాయిస్ మనం ఇవ్వగలిగే పరిస్థితిలో ఉంటాం. అందుకని రొటీన్‌గా అందరికి ఈ క్రోమోజోమల్ స్క్రీనింగ్ అనేది చేస్తున్నాము. నెక్స్ట్ థింగ్ ఏంటంటే, ఫ్యామిలీలో ఆల్రెడీ ఒక జెనెటిక్ డిజార్డర్ రన్ అవుతుంది. ఈ బేబీకి కూడా వచ్చే ఛాన్స్ ఉందా అని చూడడానికి కూడా ప్రీనేటల్ స్క్రీనింగ్ చేస్తాము. డయాగ్నోస్టిక్ టెస్ట్ చేస్తాము. ఇందాక చెప్పినట్టు సపోజ్ మదర్‌కి నెగెటివ్ బ్లడ్ గ్రూప్ ఉంది. ఫాదర్‌ది పాజిటివ్ బ్లడ్ గ్రూప్. బేబీకి ఉందా లేదా? బేబీకి ఏ బ్లడ్ గ్రూపు, రక్త కణాలేమైనా ఎఫెక్ట్ అయ్యాయా అని చూడడానికి కూడా మనము టెస్టింగ్ చేసుకోవచ్చు. ఇలా రకరకాల కండిషన్స్‌లో మనము డయాగ్నోస్టిక్ టెస్ట్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. ఫాదర్స్ తెలుసుకోవాల్సిందంటే స్పెసిఫిక్‌గా అంటే ఇద్దరు కపుల్‌ని కూర్చోబెట్టే కౌన్సెల్ చేస్తామనమాట. అది. How soon after a complicated pregnancy can I try for another baby? So again, it's the same thing. Complicated pregnancy is a very broad terminology. There are so many, like I said, it's an ocean. There are so many conditions. So ideally ఏం చెప్తామంటే ఎవ్రీ కాంప్లికేటెడా, అన్‌కాంప్లికేటెడా ఏదైనా కానివ్వండి. ఒక 18 మంత్స్, 1½ ఇయర్ గ్యాప్ ఇమ్మని చెప్తాం. సో ప్రెగ్నెన్సీ ఇంటర్వెల్ వచ్చేసి 1½ ఇయర్ గ్యాప్ ఇస్తే మదర్‌కి కూడా రికవర్ అవ్వడానికి టైం ఉంటుంది. ఆ పుట్టిన బేబీ కూడా ఒక మైల్‌స్టోన్ ఒక డెవలప్‌మెంటల్ ఏజ్ వరకు అటైన్ అవుతారు. సో, దే విల్ బి రెడీ టు హావ్ ద సెకండ్ ప్రెగ్నెన్సీ అనేసి. వెదర్ ఇట్ ఇస్ కాంప్లికేటెడ్ ఆర్ అన్‌కాంప్లికేటెడ్. స్పెసిఫిక్‌గా ఏదన్నా కాంప్లికేటెడ్ ప్రెగ్నెన్సీస్ ఏదైనా స్పెసిఫిక్ కండిషన్ తీసుకుంటే ఇట్ విల్ వేరీ విత్ దట్. There are patients who have been diagnosed with cancer in pregnancy, like breast cancer in pregnancy or
any other cancer and they have to take chemotherapy, then the planning will differ. On chemotherapy, you can't, some chemotherapeutic drugs, they are not safe for developing baby. So you cannot plan a pregnancy while you are on chemotherapy. So in that case, then suppose let's take a HIV positive mother. HIV positive kuda high risk pregnancy. ఈ మదర్ హెచ్ఐవి ట్రీట్మెంట్ మీద ఉందా, CD4 కౌంట్ అంటాము. తెల్ల కణాల్లో ఒక రకమైన కణాలు CD4 కౌంట్ ని బట్టి మనము ఎంత సప్రెస్ అయి ఉంది లోపల వైరల్ డెవలప్ అవ్వట్లేదు, కంట్రోల్లో ఉంది అని చెప్పడానికి ఆ కౌంట్ చేస్తాము. సో డిపెండింగ్ ఆన్ దట్ కౌంట్ వీ కెన్ సే దట్ దిస్ మదర్ ఈస్ వెల్ అండర్ కంట్రోల్ అనేసి హెచ్ఐవిలో. సో అప్పుడు కన్సీవ్ అయితే మదర్ నుంచి బేబీకి హెచ్ఐవి ట్రాన్స్ఫర్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి అన్నమాట. సో అలా డిపెండింగ్ ఆన్ ద కండిషన్ వీ హ్యావ్ టు అడ్వైస్ ప్రెగ్నెన్సీ ఫర్ ద పర్టికులర్ మదర్. As a father, how can I support my partner's maternal health during pregnancy? Do you mean mental health? I think it's a typing mistake. So mental health is altogether. So okay, if you take as maternal health also, basically you need ఈ క్రానిక్ కండిషన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా, క్రానిక్ ట్రీట్మెంట్స్ మీద ఉన్న వాళ్ళైనా, డెఫినెట్లీ దేర్ మెంటల్ హెల్త్ విల్ బి కాంప్రమైజ్డ్ అండ్ యూ నీడ్ టు సపోర్ట్ దెమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్, యూ నీడ్ టు సపోర్ట్ దెమ్ ఇన్ ద కాంప్లయన్స్ టు ట్రీట్మెంట్. I have seen mothers who are fed up of taking insulin or fed up of taking pills. Suppose epilepsy mothers కానివ్వండి, లేకపోతే కనెక్టివ్ టిష్యూ డిజార్డర్స్, SLE అని ఉంటుంది. సో రకరకాల మెడిసిన్స్ తీసుకోవాలి, ఆ మెడిసిన్స్కి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో ఆ మెడిసిన్స్ తీసుకోకుండా డిప్రెస్ అవుతూ ఉంటారు, యాంగ్జైటీకి లోన్ అవుతుంటారు. సో యూ నీడ్ టు టాక్, యూ నీడ్ టు లిసన్ టు యువర్ పార్ట్నర్, యూ నీడ్ టు మేక్ షూర్ దే ఆర్ కాంప్లైంట్ టు దట్ ట్రీట్మెంట్. అండ్ ఫర్దర్, ఇఫ్ యూ నీడ్ హెల్ప్, అప్రోచ్ అ ప్రొఫెషనల్, గెట్ కౌన్సిలింగ్. Counseling is also very important. We have counselors with us who will help you in that. So you need to basically listen to your partner, support them in their treatment, as well as the journey of pregnancy is already a mentally stressful condition for the mother. So you need to basically listen and talk to them, address their issues. What is the role of genetic counseling in maternal medicine and should I consider it? So everybody doesn't need genetic counseling. Not all these medical conditions need genetic counseling. If there is a condition where the baby may, suppose let us take sickle cell anemia or thalassemia, ఇవేంటంటే ఇవి genetic disorders as well as they are maternal health conditions also. So in this case you require genetic counseling. ఎందుకంటే మదర్కి సికిల్ సెల్ అనీమియా ఉంది, బేబీకి వస్తుందా రాదా అన్నది మనకి క్వశ్చన్. సో ఫాదర్కి ఉందా లేదా చూసుకోవాలి ఫస్ట్. ఫాదర్కి ఉన్నా లేకపోయినా జెనెటిక్ కౌన్సిలింగ్ అయితే తీసుకోవాలి, బికాస్ మదర్ నుంచి కొంతైనా పాస్ అవుతుంది బేబీకి. సికిల్ సెల్ అనీమియాలో కూడా రకరకాలు ఉంటాయి, హోమోజైగస్, హెట్రోజైగస్ అవి. సో అది ఏది ఉంది అనేది చూసుకుని పంపించాలి వాళ్ళని జెనెటిక్ కౌన్సిలింగ్కి. లేదంటే ప్రీవియస్ బేబీ, సపోజ్ they've had a previous baby who has had a genetic condition, లేకపోతే ఏదన్నా అబ్నార్మాలిటీ ఉందనో, డెవలప్మెంటల్ డిలే అంటే మైల్ స్టోన్ సరిగా అటైన్ అవ్వలేదనో, అలాంటి వాళ్ళకి కూడా జెనెటిక్ కౌన్సిలింగ్ చాలా ఇంపార్టెంట్. వాళ్ళని జెనెటిక్ కౌన్సిలింగ్కి పంపించాల్సి ఉంటుంది. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద కండిషన్. How do you monitor the health of both mother and baby in high-risk pregnancies? So I think I have already answered this in my talk. What are the most common pregnancy complications you treat? So most common, అన్నిటికంటే most common is anemia. Anemia is very much prevalent in India. దాని తర్వాత వచ్చేసి మన hypertension in pregnancy, pre-eclampsia అంటాము, gestational diabetes, తర్వాత fetal growth restriction,
ప్రీటర్మ్ లేబర్ అంటే నెలలు తక్కువగానే ఉండగా నొప్పులు రావడము, ముందుగానే వాటర్ బ్రేక్ అవ్వడము, మెచ్యూర్ ప్రీ లేబర్ రప్చర్ ఆఫ్ మెంబ్రెయిన్స్ అంటాము. దీస్ ఆర్ ద మోస్ట్ కామన్ కాంప్లికేషన్స్. ఎక్కువ మెడికల్ కండిషన్స్‌లో హైపర్ టెన్షన్, డయాబెటీసే మోస్ట్ కామన్. దీని తర్వాత వచ్చేసి మన ఎపిలెప్సీ, ఆహ్, ఆహ్, రీనల్ కోలిక్, రీనల్ స్టోన్స్ కానీ, తర్వాత బ్లడ్ రిలేటెడ్ డిజార్డర్స్, క్లాటింగ్, రక్తం గడ్డగట్టే టెండెన్సీ ఎక్కువ ఉంటుంది ప్రెగ్నెన్సీలో నార్మల్‌గానే. బట్ కొంతమందికి స్వతహాగా జెనెటిక్‌గా ఆ థ్రాంబోటిక్ అంటే క్లాటింగ్ టెండెన్సీ ఉంటుంది. అది ఇట్ ఈస్ వెరీ డేంజరస్ యాక్చువల్లీ. సో, అలాంటి వాళ్ళని కూడా మనము జాగ్రత్తగా ఫాలో అప్ అవుతూ ఉండాలి. బ్లడ్ థిన్నర్స్ అంటే క్లాట్ ఫార్మ్ అవ్వకుండా బ్లడ్ థిన్నర్స్ ఇంజెక్షన్స్ ఇవ్వాలి. తర్వాత ప్రెగ్నెన్సీస్ 2, 3 సార్లు వచ్చి మిస్‌క్యారీ అవ్వడము. లేకపోతే బేబీ లోపలే చనిపోయి ఏదో కారణం వల్ల అంటే ప్రెగ్నెన్సీ నిలబడకుండా ఉండడం. రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అంటాము. ఇది కూడా కామన్‌గా చూస్తుంటాము. తర్వాత సర్విక్స్ చిన్నగా ఉండడం. సర్విక్స్ అంటే గర్భసంచి ద్వారం ఏదైతే ఉంటుందో అది ప్రెగ్నెన్సీని హోల్డ్ చేయలేకపోవడము. ఆహ్, మిడ్ ట్రైమెస్టర్ అంటే సెకండ్ ట్రైమెస్టర్‌లోనే అబార్షన్ ఉన్నట్టుండి అబార్షన్ అయిపోవడము. ఆహ్, అలా వస్తారు. ప్రీవియస్‌లీ అలా జరిగి వస్తారనమాట. సో, ఇలాంటి వాళ్ళకి సర్విక్స్‌కి స్టిచ్ అనేది వేయడం జరుగుతుంది. తర్వాత ట్విన్స్ కూడా ఎక్కువగానే చూస్తున్నాము ఈ మధ్య కాలంలో. అడ్వాన్స్డ్ మెటర్నల్ ఏజ్ అంటాం. అంటే ఎవరైతే 35 సంవత్సరాల కంటే ఎక్కువ ఏజ్ ఉన్నవాళ్ళు మెటర్నల్ ఏజ్‌ని అడ్వాన్స్డ్ మెటర్నల్ ఏజ్ అంటాము. సో, మెటర్నల్ ఏజ్ కూడా ఇంపార్టెంటే. సో, 35 ఇయర్స్ కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు ప్రెగ్నెన్సీతో వస్తే వాళ్ళకి ఎటువంటి కాంప్లికేషన్స్ ఉంటాయి. సో, వాళ్ళకి ప్రీ ఎక్లాంప్సియా, జెస్టేషనల్ డయాబెటీస్ ఇలాంటి కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. సో, అది కూడా ఒక కాంప్లికేటెడ్ ప్రెగ్నెన్సీయే. అది. వాట్ రోల్ డస్ మెటర్నల్ మెడిసిన్ ప్లే ఇన్ మేనేజింగ్ మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్, ట్విన్స్ ఆర్ ట్రిప్లెట్స్? ఓకే. సో, ట్విన్స్‌లో ఏంటి అంటే నార్మల్లీ ఒక బేబీకి ప్లసెంటా బ్లడ్ సప్లై చేస్తుంది నార్మల్ ప్రెగ్నెన్సీలో. ట్విన్స్‌లో ఏంటంటే ఇద్దరు బేబీస్‌కి సప్లై చేయాలి. ట్విన్స్‌లో కూడా రకరకాలుంటాయి. 2 ప్లసెంటాస్ ఉంటాయి. లేదంటే ఒక ప్లసెంటా ఇద్దరు బేబీస్‌కి సప్లై చేస్తూ ఉంటుంది. సో, వీళ్ళలో ఏంటి అంటే సింగిల్ బేబీ సపోజ్ 3, 3½ కేజీ వెయిట్ పుడతారు డెలివరీ టైమ్‌లో. ట్విన్స్‌లో ఏంటంటే అంత ఎక్కువ వెయిట్స్ పుట్టరు. ఈచ్ బేబీ 2-2.5 కేజీ పుట్టారు అంటే దట్ ఈస్ అ గుడ్ గ్రోత్ అనేసి చెప్తాం. సో, వీళ్ళలో గ్రోత్ డిజార్డర్స్ ఉంటాయి. ఒక బేబీ చిన్నగా, ఒక బేబీ పెద్దగా. తర్వాత బేబీస్ మధ్యన బ్లడ్ సర్క్యులేషన్ అవ్వడము. ఒక బేబీ ఏమో ఇంకో బేబీకి సప్లై చేస్తూ ఉంటుంది. ఆ బేబీ చిన్నగా ఉంటుంది. ఈ సప్లై తీసుకుంటున్న బేబీ వచ్చేసి రిసిపియంట్ బేబీ అంటాం. ఈ బేబీ ఏమో పెద్దగా డెవలప్ అవుతూ ఉంటుంది. సో, అంటే బ్లడ్ ఎక్కువ ఫ్లో అవుతూ ఉంటుందనమాట. హైపర్ డైనమిక్ సర్క్యులేషన్ లాగా. సో, ఇదొక ప్రాబ్లమ్. ట్విన్ ట్విన్ ట్రాన్స్‌ఫ్యూజన్ సిండ్రోమ్ అంటాము. సో, దీన్ని ఫీటల్ మెడిసిన్ స్పెషలిస్ట్‌తో కంజంక్షన్‌లో మేనేజ్ చేయాలి. ఎందుకంటే సప్లై చేసే బ్లడ్ వెసెల్స్ ఏవైతే ఉంటాయో వాటిని లేజర్ అబ్లేషన్ అంటాం. ఆ లేజర్ అబ్లేషన్ చేస్తే ఆ బ్లడ్ సప్లై కట్ ఆఫ్ అయిపోతుంది వాళ్ళిద్దరి మధ్యన. సో, మాయ నుంచెళ్ళే బ్లడ్ సప్లై వాళ్ళకెళ్తూ ఉంటుంది. అండ్ ఈ ప్రెగ్నెన్సీస్ ట్విన్ ట్విన్ ట్రాన్స్‌ఫ్యూజన్ అనే కాదు, జనరల్‌గా ట్విన్స్ ఉన్న వాళ్ళకి ముందే డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. యూట్రస్ అతి పెద్దగా పెరుగుతూ ఉంటుంది కాబట్టి. అంటే సపోజ్ ఏడో నెలలోనే తొమ్మిదో నెలలాగా ఇద్దరు బేబీస్ ఉన్నారు కాబట్టి, సో, మదర్‌కి కూడా డిస్ట్రెస్ ఎక్కువుంటుంది. అన్‌కంఫర్టబుల్‌గా అవుతారు. అండ్ ముందుగానే ప్రీటర్మ్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి వీళ్ళల్లో. సో, 2 ప్లసెంటాస్ సప్లై చేసే బేబీస్ యూజువల్లీ కాంప్లికేషన్స్ ఎక్కువుండవు. కొరియానిక్ డయామ్నియోటిక్ ట్విన్స్ అంటాము. సో, వాళ్ళలో ఏంటంటే సింగిల్‌టన్ బేబీ లాగానే నెలలు మొత్తం నిండే వరకు కంటిన్యూ అయిపోయి డెలివరీ అవుతూ ఉంటారు. ఈ సింగిల్ ప్లసెంటా ఇద్దరు బేబీస్‌కి సప్లై చేయడము. తర్వాత ఆహ్, దీనికి ఇంకో ఆహ్, డిఫరెంట్ వెరైటీ ఉంటుంది. ఒకటే అమ్నియోటిక్ సాక్‌లో అంటే ఒకటే అమ్నియోటిక్ సాక్‌లో ఇద్దరు బేబీస్ ఉండడం. ఇది ఫర్ నెక్స్ట్ కాంప్లికేషన్ అన్నమాట. సో, ఇలాంటి బేబీస్‌కి మనము ఎనిమిదో నెలలోనే డెలివరీ చేసుకోవాలి. అంటే 32 వీక్స్‌కే మనము పైగా వీళ్ళకి నార్మల్ డెలివరీ చేయకూడదు. ఇలాంటి ట్విన్స్‌కి ఒకటే సాక్‌లో ఉంది. మోనో అమ్నియోటిక్, మోనో కొరియానిక్ అంటాము. సో, వాళ్ళకి సిజేరియన్ మాత్రమే చేయాలి. ఎందుకంటే ఒక్కసారి వాటర్ రప్చర్ అవుతే ఇద్దరు బేబీస్ రావడానికి ట్రై చేస్తాయి కింది ద్వారంగా. సో, అప్పుడేమవుతుందంటే
బొడ్డు తాడు ఏదైతే ఉంటుందో అది కిందకి పడిపోయే ఛాన్స్ ఉంటుంది. కార్డ్ ప్రొలాప్స్ అంటాం. ఇలా రకరకాల కాంప్లికేషన్స్ ఉంటాయి. ఇద్దరు బేబీస్ జామ్ అయ్యి. సో, వీళ్ళకేంటంటే సిజేరియన్ మాత్రమే చేయాలి. ఈ ట్విన్ ట్రాన్స్‌ఫ్యూజన్ ఉన్న వాళ్ళకి కూడా ముందుగానే డెలివరీ చేయాలి. నెలలు నిండే వరకు పెట్టకూడదు. ఎందుకంటే బ్లడ్ సప్లై మనకి ఇంకా కష్టతరంగా అవుతూ ఉంటుంది. బేబీస్ కూడా లోపల బ్లడ్ సప్లై కట్ ఆఫ్ అయిపోయి గర్భంలోనే మరణించే ఛాన్స్ ఉంటాయి. సో, మనం ముందు జాగ్రత్తగానే ముందే డెలివరీ చేసుకోవాలి. ఎందుకంటే మనకిప్పుడు ఎన్ఐసీయూ బావుంది కాబట్టి కొంచెం ప్రీటర్మ్ బేబీనే మనం డెలివరీ చేసుకున్నా కూడా ఎన్ఐసీయూలో విత్ గుడ్ మేనేజ్‌మెంట్ మంచి ఔట్‌కమ్స్ ఒస్తాయి. ట్రిప్లెట్స్‌కొచ్చేసరికి ట్విన్స్ కంటే ఇంకా ఎక్కువ రిస్క్ అన్నమాట. వీళ్ళని కూడా మనము డెలివరీ ఎలా ఉంటదంటే ముందుగానే ప్లాన్ చేసుకొని డెలివరీ చేసుకోవాలి. సో, వీళ్ళకి కూడా యూజువల్లీ సిజేరియన్ సెక్షనే ప్రిఫర్డ్. ఎందుకంటే 3 బేబీస్ ఆహ్, కింది ద్వారంగా రావడం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రిప్లెట్ ప్రెగ్నెన్సీ ఈస్ వెరీ రేర్. ఇన్ దట్ ఆల్సో ట్రిప్లెట్స్ బర్తింగ్ వెజైనల్లీ ఈస్ ఈవెన్ మోర్ రేర్. సో, వీళ్ళల్లో ఆహ్, ప్రీ ఎక్లాంప్సియా, జెస్టేషనల్ డయాబెటిస్, ప్రీటర్మ్ బర్త్, ప్రీ లేబర్ రప్చర్ ఆఫ్ మెంబ్రేన్స్ ఇవన్నీ చాలా ఇంక్రీజ్డ్ రిస్క్ అన్నమాట. సింగిల్ బేబీ కంటే వీళ్ళలో ఎక్కువ శాతంగా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ కాంప్లికేషన్స్ అన్ని. హౌ డు ఐ ప్రిపేర్ ఫర్ పాసిబిలిటీ ఆఫ్ ప్రీమెచ్యూర్ బర్త్ ఆర్ ఎన్ఐసీయూ కేర్? యూజువల్‌గా ఏంటంటే ప్రీమెచ్యూర్ బర్త్ పాసిబిలిటీని ప్రెడిక్ట్ చేయడం కష్టం. కొంతమందిలో ఆహ్, యూట్రస్ అబ్నార్మల్‌గా ఉంటుంది. అంటే అబ్నార్మల్ షేప్‌లో ఉండడం. ఇలాంటి వాళ్ళకి ప్రీటర్మ్ బర్త్ అవుతుందేమో అని అనుకుంటాం. కొంతమందికి సర్విక్స్ చిన్నగా ఉంటుంది. వాళ్ళలో కూడా ప్రీటర్మ్ బర్త్ అవుతుందేమో అని అనుకుంటాము. సో, సర్వైకల్ స్టిచ్ వేస్తాం. సో, ఇలాంటి వాళ్ళలో ఓకే. వీళ్ళకి ప్రీటర్మ్ బర్త్ అవుతుందేమో ఆర్ ట్విన్స్. సో, కొన్ని నోన్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. వాళ్ళలో ప్రీటర్మ్ బర్త్ 100% అవుతుంది అని కాదు. బట్ అవుతుందేమో అన్న యాంటిసిపేషన్ అయితే ఉంటుంది. సో, ప్రిపరేషన్ అంటే వీళ్ళకి గర్భసంచి లో ప్రెగ్నెన్సీ సేఫ్‌గా హోల్డ్ చేయాలని చెప్పేసి మనము కొన్ని మెడిసిన్స్ ఇస్తాం. ప్రొజెస్ట్రాన్స్ అని. టాబ్లెట్స్ రూపంలో ఉంటాయి. ఇంజెక్షన్స్ రూపంలో గూడా ఉంటాయి. అవి మనము ఆల్‌మోస్ట్ నెలలు నిండే వరకు ఇస్తామనమాట. ఇంజెక్షన్స్ వచ్చేసి వీక్లీ ఇంజెక్షన్స్. దీంతో పాటు సర్వైకల్ స్టిచ్ కూడా కొంతమందికి అవసరం ఉంటుంది. అది వేస్తాం. సో, ఇవన్నీ ఏంటంటే ప్రివెన్షన్ ఆఫ్ ప్రీటర్మ్ బర్త్. సో, దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ వి డూ టు ప్రివెంట్ ప్రీటర్మ్ బర్త్. ఎన్ఐసీయూ కేర్ ఏంటి అంటే నార్మల్లీ ఇలా హై రిస్క్ ప్రెగ్నెన్సీస్‌లో ఇప్పుడు ప్రెగ్నెన్సీలో మనం ఎలా అయితే ఎండోక్రైనాలజిస్ట్ దగ్గరికో, న్యూరాలజిస్ట్ దగ్గరికో ఫాలో అప్‌కి రెగ్యులర్‌గా పంపిస్తున్నామో, అలాగా ఒక్క కన్సల్టేషన్ నియోనైటాలజిస్ట్‌తో కూడా చేయిస్తాము. వెన్ దే ఆర్ నియరింగ్ ద వయబుల్ పీరియడ్. వయబుల్ పీరియడ్ ఏంటి అంటే, ఏ నెలలో అయితే బేబీ పుడితే గుడ్ సర్వైవల్ రేట్ అంటే ఈ బేబీ ఇప్పుడు పుట్టినా కూడా సర్వైవ్ అయిపోతుంది అన్న పీరియడ్‌ని మనము వయబుల్ పీరియడ్ అంటాము. అరౌండ్ 26 వీక్స్ వి టేక్ యాస్ ఇప్పుడు 26 వీక్స్‌కి బేబీ పుడితే దీన్ని మనం సేవ్ చేయొచ్చు అని చెప్పగలుగుతాం అనమాట. ఆర్ 700, 750 గ్రామ్స్ బేబీ పుడితే ఈ బేబీని మనము 100% ఎఫర్ట్స్ పెట్టి బేబీని మనము సేవ్ చేయొచ్చు అనేసి. సో, దిస్ బేబీ ఈస్ సాల్వేజబుల్ అనేసి అంటాము. సో, ఆ పీరియడ్‌లో మనము బేబీకి బేబీ కోసం అని చెప్పేసి నియోనేటల్ కన్సల్టేషన్ ఒకటి ఇప్పిస్తే, వాళ్ళు ప్రెగ్నెంట్‌గా ఉండగానే ఓకే. ఈ టైంలో బేబీ పుడితే ఈ ప్రీమెచ్యూరిటీ మూలంగా ఇలాంటి కాంప్లికేషన్స్ ఎదుర్కోవచ్చు. ఎన్ఐసీయూలో ఎలాంటి కేర్ ఇస్తారు. ఇవన్నీ వాళ్ళు తెలుసుకుంటారనమాట. ఈ ప్రెగ్నెంట్ కపుల్. సో, ముందుగానే వాళ్ళు ప్రిపేర్డ్ ఉంటే దే విల్ బి ఏబుల్ టు ఫేస్ ద ఆహ్, ఈవెంట్స్ బెటర్. అది. How do you assess baby's risk of being born prematurely? I think most the same question. So there are some risk factors. Uh, Plus, there are some medical conditions where we have to deliver the baby. For example, there was a certain lady who had chronic kidney disease. అంటే um, she was in her 20s, just 20s లో ఉంది తన ఏజ్.
ఆల్రెడీ డయాగ్నోస్డ్ విత్ కిడ్నీ ఫెయిలియర్. ఏదో కారణం వల్ల షీఈస్ హ్యావింగ్ కిడ్నీ ఫెయిలియర్ అండ్ షీ ఈస్ ఆన్ డయాలిసిస్ అండ్ షీ ఈస్ ప్రెగ్నెంట్. సో కిడ్నీ ఫెయిలియర్ వాళ్ళకి ఏంటంటే మేజర్ ప్రాబ్లమ్ ఇస్ హైపర్ టెన్షన్. బీపీ చాలా విపరీతంగా ఎక్కువైపోయి వాళ్ళకి ఆల్మోస్ట్ 3, 4 రకాల బీపీ మాత్రలు పెట్టి ఆ బీపీని కంట్రోల్ చేయాల్సొస్తుంది. బీపీ అంత విపరీతంగా ఎక్కువైనప్పుడు బేబీకి రక్త ప్రసరణ అవ్వదు. చాలా అతి కష్టం మీద అవుతుంది. సో, ఆ బేబీ ఎదుగుదల కూడా తక్కువగానే ఉంటుంది. వెయిట్ తక్కువుంటారు. ఇప్పుడు మామూలుగా 28 వీక్స్‌కి మనం 1 కేజీ ఉండాలి అని అనుకుంటే, ఈ బేబీస్ 1 కేజీ ఉండవు. ఇంకా తక్కువుంటాయి. అసలు 1 కేజీయే ఆ టైంలో పుడితే ఎన్‌ఐసీయూలో పెట్టి మనం మేనేజ్ చేయాలి. సో, 1 కేజీ కంటే తక్కువుంటారు గ్రోత్ రెస్ట్రిక్షన్‌లో. సో, ఈ పేషెంట్‌కి మనము ఆల్మోస్ట్ 20 వీక్స్ అంటే ఐదో నెల నుంచి ఆమెకి హై బీపీ రికార్డింగ్స్ ఉన్నాయి. సో, అక్కడి నుంచి 27 వీక్స్ వరకు ఆల్మోస్ట్ 7 వీక్స్ మనం మేనేజ్ చేసాం. సో, ఈ పేషెంట్ నాకు తెలుసు. ఈ బేబీ ప్రీమెచ్యూర్‌గానే మోస్ట్‌లీ పుడుతుంది అనేసి. అప్పుడు మనం ఏం చేయాలంటే వాళ్ళని కౌన్సిల్ చేయాలి. సో, కొన్ని కండిషన్స్‌లో మనకు ముందే తెలిసిపోతుంది. మోస్ట్ ప్రాబబ్లీ ఈ పేషెంట్‌కి నెలలు నిండే వరకు ప్రెగ్నెన్సీని మనం తీసుకెళ్ళలేమేమో. ముందే డెలివరీ చేయాల్సి ఉంటుంది అన్నట్టు ఉంటుందనమాట. అండ్ సపోజ్ యూట్రస్‌లో ఏమన్నా మాల్‌ఫార్మేషన్స్ ఉన్నాయి. హార్ట్ షేప్డ్ యూట్రస్ అంటాము. సో, యూట్రస్ ఒక సైడ్‌కే ఉంది అంటాము. చిన్నగా ఉంది. అలా ఉంటాయి కొన్ని మాల్‌ఫార్మేషన్స్. అలాంటి కండిషన్స్‌లో కూడా ముందే పుట్టే అవకాశం ఉంటుంది. తర్వాత రీనల్ కోలిక్ అని చెప్పాను కదా! సో, ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ వల్ల కూడా వీళ్ళకి కొంతమందికి పెయిన్ ఉంటుంది. ఏం చేసినా తగ్గదు. సో, అప్పుడు సర్జరీ తప్పిస్తే వేరే మార్గం ఉండదు. సో, అప్పుడు మనము అసెస్ చేసుకోవాలి. ఈ పేషెంట్ ఎన్నో నెలలో ఉంది. ఈ టైంలో డెలివరీ అవుతే ఓకేనా అనేసి మనం అసెస్ చేసుకుంటాం. ఏదైనా కండిషన్ వల్ల మదర్‌కి పెయిన్ ఒస్తోంది అంటే, ఆ పెయిన్స్ వల్ల లేబర్ పెయిన్ స్టార్ట్ అవ్వచ్చు. సో, బాడీలో సర్టెన్ కెమికల్స్ రిలీజ్ అయ్యి లేబర్ పెయిన్ స్టార్ట్ అయిపోయి ప్రిమెచ్యూర్‌గానే పుట్టే ఛాన్సెస్ ఉంటాయి. సో, అలా రకరకాల రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో, ముందే మనకి ఒక అంచనా అనేది ఉంటుంది. ప్రీమెచ్యూర్‌గా డెలివర్ అవుతుంది అనేసి. వాట్ ఆర్ ద వార్నింగ్ సైన్స్ ఆఫ్ మెటర్నల్ హెల్త్ ఇష్యూస్ దట్ ఫాదర్స్ షుడ్ వాచ్ ఫర్? ఓకే. హ్మ్. సో, ఆహ్, ఆబ్స్టెట్రిక్ డేంజర్ సైన్స్ అని ఉంటాయి కొన్ని. First 4 things we tell every patient at every obstetric visit is fetal movements చూసుకోండి. మూవ్‌మెంట్స్ తగ్గాయి అంటే గనక ఇట్ ఈస్ ఎ వార్నింగ్ సైన్. అంటే మూవ్‌మెంట్స్ తెలిసేది మదర్‌కే. యూ విల్ నాట్ నో, ఐ విల్ నాట్ నో, ఓన్లీ ద మదర్ విల్ నో. సో, మూవ్‌మెంట్స్ చూసుకోండి అని చెప్పాలి. దేర్ ఈస్ ఎ మెథడ్ ఆఫ్ కౌంటింగ్ ఆల్సో. బట్ రోజంతా మూవ్‌మెంట్స్ ఎవరు కౌంట్ చేసుకోరు. ఓవరాల్‌గా అసెస్ చేసుకోవాలి. నిన్న కదిలింది. ఈరోజు ఎందుకో సరిగ్గా కదలట్లేదు అని చెప్తారు చాలామంది. అలా అన్నప్పుడు వెంటనే హాస్పిటల్‌కి రావాలి. రకరకాల రీజన్స్ వల్ల ఆక్సిజన్ అందకపోవడము, బ్లడ్ సప్లై సరిగ్గా ఎళ్ళకపోవడము, లోపల ఎన్వైర్న్‌మెంట్ ఎలా ఉంటుందంటే నెలల తరబడి బేబీ లోపల ఉన్నారు. సో, రకరకాల ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. రకరకాల అడాప్టేషన్స్ జరుగుతూ ఉంటాయి. బేబీ హార్ట్ రేట్ పైకి కిందకెళ్తూ ఉంటుంది. సో, మూవ్‌మెంట్స్ అనేది తెలవట్లేదు అంటే దానికి అది డెఫినిట్‌గా అడ్రెస్ చేయాల్సిన ఇష్యూ. దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. It may be a warning sign that this baby is under distress. So definitely this is one warning sign. Second thing is abdominal pain. పెయిన్ అనేది ప్రెగ్నెన్సీలో నార్మల్‌గా రాదు. టైట్‌నెస్ అనేది ఉంటుంది. బ్యాక్ పెయిన్ అనేది ఉంటుంది గానీ ఆహ్, లేబర్ పెయిన్ లాంటి పెయిన్ గనక అనిపిచ్చింది అంటే డెఫినైట్‌లీ ఎనీ పెయిన్ ఇన్ ఫ్యాక్ట్ ఎనీ పెయిన్ యూ నీడ్ టు సీ యువర్ డాక్టర్. థర్డ్ థింగ్ ఇస్ బ్లీడింగ్. ఆల్రెడీ ఐ హావ్ మెన్షన్డ్ దట్ బ్లీడింగ్ అనేది ప్రెగ్నెన్సీలో నార్మల్‌గా అవ్వదు. ఒకవేళ అవుతే యూ హావ్ టు సీ యువర్ డాక్టర్. వెదర్ ఇట్ ఇస్ స్పాటింగ్ ఆర్ హెవీ బ్లీడింగ్ ఎనీథింగ్. ఈవెన్ స్పాటింగ్ అయినా కూడా ఫోర్త్ థింగ్ ఇస్ వాటర్ లీకింగ్. సో, వాటర్ బ్రేకేజ్. వాటర్ బ్రేకేజ్ ఎప్పుడైనా జరగొచ్చు. నెలలు నిండక ముందే కొంతమందికి జరుగుతుంది. సో, అలా ఉన్నా కూడా మీకు డౌట్ ఉన్నా కూడా వచ్చేయాలి హాస్పిటల్‌కి. సో, ఈ 4 మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ విచ్ వి టెల్ అట్ ఎవ్రీ విజిట్, ఎవ్రీ కన్సల్టేషన్‌కొచ్చినప్పుడు చెప్తాం. మూవ్‌మెంట్స్ చూసుకోండి.
పెయిన్ వస్తే రావాలి, బ్లీడింగ్ ఉంటే రావాలి, వాటర్ బ్రేకేజ్ ఉంటే రావాలి. ఇవి కాకుండా వేరే డేంజర్ సైన్స్ ఏంటి అంటే బీపీ తాలూకు కొన్ని సూచనలు ఉంటాయి. తలనొప్పి రావడము, కళ్ళు మసకపారడము, పై పొట్టలో నొప్పి రావడము. అంటే బీపీ వల్ల లివర్ ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. సో, పై పొట్టలో నొప్పొస్తుంది. గ్యాస్ట్రైటిస్ లాగా, గ్యాస్ లాగా అనిపించొచ్చు. ఎక్కువగా ఉన్నా కూడా రావాలి. తర్వాత యూరిన్ క్వాంటిటీ తగ్గిపోవడము, తక్కువ యూరిన్ రావడము. ఇవన్నీ బీపీ తాలూకు సూచనలనమాట. షుగర్ లో అవుతే కాళ్ళు తిరగడము, చేతులు వణకడము, అరచేతులు చెమటలు రావడము, ఇలాంటివి జరుగుతాయి. సో, ఇవన్నీ డేంజర్ సైన్సే. సో, మీకున్న కండిషన్‌కి మీ డాక్టర్ మీకు చెప్తారు. ఆర్ యూ కెన్ ఆస్క్ దిస్ క్వెషన్. సో, దే విల్ అలర్ట్ యూ. ఇంట్లో ఏం జాగ్రత్తలు పాటించాలని. ఫస్ట్ 4 చెప్పినవైతే అన్ని ప్రెగ్నెన్సీస్‌కి అప్లికబుల్. మిగతావి మీకున్న కండిషన్ ప్రకారం ఇప్పుడు ఆస్తమా ఉన్న వాళ్ళకి డిఫరెంట్ ఉంటుంది. సడెన్‌గా ఏసీలో కూర్చుంటారు. వాళ్ళకి ఊపిరి ఎక్కువ తీసుకోవడం జరుగుతుంది. వీజింగ్ రావడము. అది వాళ్ళకి డేంజర్ సైన్. సో, అలాగా బీపీ ఉన్న వాళ్ళకి, షుగర్ ఉన్న వాళ్ళకి రకరకాల డేంజర్ సైన్స్ ఉంటాయి. ఇంకేదో వేరే కండిషన్ ఉన్నా కూడా డిపెండ్స్ ఆన్ దట్. కెన్ ఐ బ్రెస్ట్ ఫీడ్ ట్విన్స్ ఆర్ ట్రిప్లెట్స్? What should I know about milk supply? Definitely, yes, you can breastfeed. I think this question is a little out of topic for this session right now. So it's better to address it at a different session. I think the questions are done. Can end the session. Thank you.